శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వతి ఆత్మీయ ప్రపంచంలో అంతర్భాగంగా 6వ రోజు వరదలు అభివృద్ధి ఈరోజు ప్రవచనం అయ్యేదాకా కూడా మనల్ని అనుగ్రహిస్తారని ప్రార్థిస్తూ దయచేసి మీ సెల్ ఫోన్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేయండి, లేదా అంటే మ్యూట్లో పెట్టండి దయచేసి. ఎందుకంటే ఇప్పుడు అందరూ గురువు గారు చాలా దగ్గరగా కూర్చుంటున్నారు. ఫోన్ వచ్చిందంటే మాత్రం చాలా డిస్టర్బెన్స్ అవుతుందండి. దయచేసి మీ సెల్ ఫోన్స్ అన్నీ స్విచ్ ఆఫ్ మోడ్లో కానీ మ్యూట్ మోడ్లో కానీ పాటు చేసేయండి దయచేసి. సెల్ ఫోన్స్ తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా మ్యూట్ మోడ్లో మార్చుకోండి, లేదా స్విచ్ ఆఫ్ అనేది. మహిమ 6వ రోజు ప్రవచనానికి ఇచ్చేసిన అందరికీ కూడా ఉమామహేశ్వర స్వామి గారు ఆయురారోగ్య ప్రసాదించాలని కోరుతూ పరమాత్మకమైనటువంటి ప్రవచన ధారణ అందిస్తున్నటువంటి పూజ గురువుల ఆధారాన్ని శిరస్సు ప్రాణికి నమస్కరిస్తూ నిశ్శబ్దంగా ఉండాలి. దయచేసి నిశ్శబ్దంగా ఉంటే, ఎందుకంటే అందరం దగ్గరగా కూర్చున్నాం దానికి. పడుతుంది వర్షం, ఇంకాను పడుతుందా చల్లగా ఉంటుంది. రేపు సామాన్యంగా మనం మన పిల్లల్ని ఆ రోజుల్లో గురుకులాలు ఉండేవి. ఆ గురుకులంలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆ గురువులను సన్మానించుకోవడం అనేది పరిపాటి. అలాగే ఈ వారం రోజులు మనకి ఆధ్యాత్మిక సంపదని ఇచ్చినటువంటి మన పూజ గురువుని కూడా సన్మానించుకోవాలి కదా. రేపు సాయంకాలం ప్రవచన అనంతరం ముందుగా దేవస్థాన పూజ గురువులని సన్మానించుకున్న తర్వాత ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అనితా శ్రీనివాసరావు దంపతులు పూజ గురువుని సన్మానించుకున్న తర్వాత ఈ వారం రోజులు కూడా ప్రవచనానికి చేసిన మనమందరం కూడా పూజ గురువుని సన్మానించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి తోచిన విధంగా తోచిన వారికి భగవంతుడు ఇచ్చిన కూర్చోవచ్చు, ఇక్కడ వరకు కూర్చోవచ్చు. సమర్పించుకొని ఈ వారం రోజులు మనకి ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం జన్మలు కూడా మర్చిపోకుండా ప్రతిరోజు కూడా మననం చేసుకుంటూ గురువుగారు చెప్పినట్టుగా వినడమే కాదు, మళ్ళీ మననం కూడా చేసుకుంటూ చదువుతాం అందరం కూడా. రేపు సాయంకాలం 6:30 మామూలుగానే ప్రవచనం ప్రారంభమవుతుంది. ప్రవచన అనంతరం పూజ గురువుని మనం అందరం కూడా వితోచితంగా సన్మానించుకొని మన గురుభక్తిని చాటుకుందాం. ముందుగా దేవస్థాన సిబ్బంది, తర్వాత ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అనితా శ్రీనివాసరావు దంపతులు వాళ్ళు గురువు గారిని సత్కరించుకుంటారు. తర్వాత మనం అందరం కూడా మన భక్తి ప్రపత్తులన్నీ కూడా పూజ్య గురువుల పాదాలకు శిరస్సు కాడి నమస్కరించి మనకు ఆ పరమాత్ముడు ఇచ్చిన దాన్ని ఆ పూజ్య గురువులకి ఇచ్చి, పూజ్య గురువుల రుణం తీసుకుంటారని నేను అనలేదు, అంత పెద్ద మాట మాత్రం అనలేదు. వారికి పెద్దోడు ఊరుకోగలన్నారు గురువు గారి కింద. అలా కాకుండా వృధా భక్తిగా మనకు తోచింది పూజ్య గురువులకి ఇచ్చి మనం మన భక్తిని కాడుకుందాం. ఈ కార్యక్రమం జయప్రదంగా జరగాలని ఇవాళ వరుణదేవుడు కరుణించి ఈ 2 గంటల పాటు ఆయన శాంతించి మనకి ఈ ప్రవచనం వినే అదృష్టాన్ని కలిగించాలని
ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ పూజ్య గురువుల పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాను. ప్రవచనం ప్రారంభిస్తారు ఇప్పుడు గురువుగారు. స్విచ్ కట్టేయండి. స్విచ్ కట్టేసేస్తే ఆ స్విచ్ కట్టేసి అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గంగాతరంగరమణీయజటాకలాపం గౌరీ నిరంతరవిభూషితవామభాగం నారాయణప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భజ విశ్వనాథం. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందారముఖ్య బహుపుష్పసుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. అందరూ గట్టిగా చెప్పండి. నమః పార్వతీపతయే హర హర. ఈశ్వరుడికి ఇష్టమైనటువంటి తిథులలో అమావాస్య ఒకటి. అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ ఈ తిథులలో శివుడికి అభిషేకం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని, మానవ జీవితం యొక్క పరమార్థం ఏమిటో మానవుడికి లభిస్తుందని శివపురాణం చెబుతున్నది. అటువంటి అమావాస్య ఈ రోజుతో పూర్తవుతున్నది. రేపటి నుంచి భాద్రపద మాసం కూడా ప్రారంభమవుతున్నది. మీరందరూ కూడా ఈశ్వర భక్తులు కనుక ఇవాళ ఉన్న ఒక పరమార్థం, ఒక విశేషం కనిపెట్టి ఉంటారు. ఈ పాటికి ఈశ్వరలింగాన్ని చెంబుతో నీళ్లు తీసుకుని అభిషేకం చేయాలి అమావాస్య నాడు. ఇవాళ శివుడు నా లింగాన్ని మీరేం అభిషేకం చేస్తారని ఆయన నెత్తి మీద ఉన్న గంగని వంచాడు కిందకి. అందుకని ఆయన జటాజూటంలో ఉన్న గంగ ఆ ఎదురుగుండా ఉన్న శివలింగం మీద పడుతున్నది. తన లింగాన్ని తన జడల్లో ఉన్న గంగతో తానే అభిషేకించుకుంటున్న శివుణ్ణి ఈ సంధ్యా సమయంలో చూస్తున్నారు. కాకపోతే పరమేశ్వరుడు కొంచెం సన్నగానే అభిషేకం చేయుగాక, మనందరం ఇళ్లకు వెళ్ళాక కావాలంటే కాస్త అభిషేకం చేయించుకొని రేపు ఆఖరి రోజు మాత్రం తన అభిషేకాన్ని ఆపి కావాలంటే మళ్ళీ ఎల్లుండి చేసుకోమని కోరుకుందాం. కుమారస్వామి అంతటి వాడు అగస్త్యుడు లోపాముద్ర స్వామిమలకి వచ్చి తనకు నమస్కరించి కాశీ మహిమ చెప్పమంటే ఆయన కూడా ఏమన్నాడో తెలుసిన, కాశీ మహిమ నేను కూడా వర్ణించలేను, అంత గొప్పది కాశీ యొక్క శక్తి అన్నాడు ఆయన. నిజంగా స్వామిమలలో మంగళవారం నాడు కుమారస్వామిని దర్శనం చేసుకున్న వాడికి భయంకరమైన జాతక దోషాలు, అందులో కుజ దోషం అని ఒకటి ఉంటుంది, ఆ దోషం టక్కున తొలగిపోతుంది అని పురాణాలు చెబుతున్నాయి. అటువంటి కొండ మీద 6 ముఖములతో దర్శనమిచ్చిన స్వామి
కాశీ మహిమ నీ ద్వారా తెలుసుకోమని లక్ష్మీదేవి కొల్హాపుర మహాలక్ష్మి పంపితే నేను వచ్చాను, కాశీ మహిమ చెప్పమని అడిగాడని చెప్పాం కదా నేను మీకు. నిజానికి కాశీ గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలని అగస్త్యునికి ఉంది. ఎవరు చెబుతారు కాశీ గొప్పతనం అనుకున్నాడు ఆయన. అప్పుడు కొల్హాపురం వెళ్ళగా అక్కడ వరలక్ష్మీదేవి కాశీ మహిమని బాగా చెప్పాలంటే, వీలున్నంత వరకు వివరించాలంటే ఒక్క కుమారస్వామి వల్ల మాత్రమే అవుతుంది. ఎందుకంటే కుమారస్వామి ఒకప్పుడు అమ్మని నాన్నని సేవించాడు. పార్వతీ పరమేశ్వరులు పూర్తిగా ఆయనకి కాశీ మహిమ వివరించారు. కాబట్టి ఆయనే చెప్పగలడనగా ఇప్పుడు అక్కడికి కలశ సంభవుడు వచ్చాడు అని చెప్పుకున్నాం మనం. లోపాముద్రతో అగస్త్యుడు అక్కడికి వచ్చాడు. నీ దగ్గర తెలుసుకుంటేనే కాశీ మహిమ మాకు తెలుస్తుంది, ఎందుకంటే మీ నాన్నగారి మహిమ నువ్వే చెప్పగలవు, నువ్వు చెప్పినంత బాగా మరి ఎవరూ చెప్పలేరని పెద్దలు అన్నారు, అమ్మ అన్నది అనగా అప్పుడు ఆయన కాశీ గురించి చెప్పడం నాకు ఇష్టమే, కాశీ మహిమ నాకు చాలా వరకు తెలుసు, అయినా పూర్తిగా తెలియదు అన్నాడు ఆయన. 6 ముఖములు కలవాడనగుదుగాని నిగమ శాస్త్రార్థతత్వముల్ నేర్తుగాని అధిక వైదగ్ధ్యవంతుండనగుదుగాని కాశికా మహిమంబు తల్ప కాశికా మహిమంబు తల్పనా కలశపుత్ర. నేను నిజంగా 6 ముఖాలు కలిగిన వాడిని. ఈ ముఖానికి అలసట వస్తే రెండో ముఖంతో మాట్లాడచ్చు. 6 ముఖాలు ఉంటే లాభం. అది నాకేమో ఒకటే ముఖం అవడం లేకపోతుందో 2 గంటలు పోయాక నీరసం రావచ్చు. అదే నాకు కూడా 6 ముఖాలు ఉంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ముఖానికి ఒక్కొక్క 2 గంటల చొప్పున 12 గంటలు ఉపన్యాసం చెప్పడం తేలిక కదా. 6 ముఖాలు నాకున్నాయి. అన్ని వేదములు చదువుకున్నవాడిని, అర్థం చెప్పగలిగిన వాడిని. కొంతమంది చదువుతారు కానీ అర్థం చెప్పమంటే చెప్పలేరట. నువ్వు చదువుకున్న దాన్ని వివరించు అంటే స్టేజీ దగ్గరికి వచ్చేసరికి కంగారు పడిపోతారు. అందుకే ఏం చెబుతారో అర్థం కాదు. మీరు చూడండి, చాలామందికి పెద్ద గొడవ ఏమిటంటే వాడు చదువుకుని కూడా ఉపన్యాసం చెప్పలేడు. ఉపన్యాసం చెప్పలేకపోతే ఉపయోగం ఉంది, ఉపరిసన్యాసం మిగులుతుంది మనకి. అందులో ఎంత చదివామన్నది కాదట, ఎంత ఇతరులకు స్పష్టముగా సూటిగా అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నామన్నది ముఖ్యం. చదివింది ఎంతైనా అవతల వాడికి అర్థమయ్యేలా చెప్పాలి. అది విని శ్రోత ఆనందించాలి. అందుకని నేను ఏమన్నాడు, నేను శాస్త్రములు చదివాను, శాస్త్ర అర్థములు తెలుసు, నాకు స్పష్టంగా చెప్పగలను, 6 ముఖాలు ఉన్నాయి, అర్థం చెప్పగలను. ఇంకా అన్నిటికీ మించి అధిక వైదగ్ధ్యవంతుణ్ణి అన్నాడు. విదగ్ధత అంటే మాట్లాడే నేర్పు, వైదగ్ధ్యవంతుడు అంటే టప టప టపట మాట్లాడడం అనమాట. ఎడతెరపి లేకుండా మాట్లాడడం, ఎన్ని గంటలైనా మాట్లాడడం, మాట్లాడేది మింగకుండా మాట్లాడడం. కొంతమంది ముందు బాగానే మొదలు పెడతారు, చివరిన మింగుతారు, ఆఖరి మాట అర్థం కాదు, అది మరీ ప్రమాదం. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ నమః అంటాడు, ఆ చివరి ముక్క అర్థం కాదు. దానివల్ల ఉపయోగం ఉంది, శ్లోకము మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి దాకా అవతల వాడికి అర్థమయ్యేలా మాట్లాడడము, అది కూడా ఎడతెరపి లేకుండా మాట్లాడడం, అంటే తడువుకోకుండా మాట్లాడడం, మాట్లాడే దాంట్లో ఎక్కడా మింగకుండా ఉండడం, ఇవన్నీ ఎవరిలో ఉంటే వాడిని వైదగ్ధ్యవంతుడు అంటారు. ఈ 3 ఉన్నాయి నాకు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వద్దాం. 6 ముఖాలు ఉన్నాయి, బాగా చదువుకున్నాను, చదివింది అవతల వాళ్ళకి అర్థమయ్యేలా స్పష్టంగా ఉపన్యాసం చెప్పగలను. ఈ 3 ఉన్న కాశీ మహిమని మాత్రం నేను వర్ణించలేను, అంత గొప్పది కాశీ శక్తి అన్నాడు ఆయన. ఒకసారి ఆలోచించండి, కోటాను కోట్ల సూర్యుల కాంతితో, వేలాది చేతులతో, వేలాది పాదాలతో పరమాత్మ ప్రత్యక్షమైతే ఆ రూపాన్ని ఏం చూడగలం, చూసినా ఏం వర్ణించగలం. మగవాడు తీపి తిని దాని రుచి ఎలా ఉంది అని అడిగితే వర్ణించగలడా? ఆత్మానుభవం ఎవరికి వాళ్ళు పొందాలి. కాశీ మహిమ ఎవరికి వాళ్ళు చూచి లేక విని తమ మనస్సులలో దాన్ని ఊహించి ఆనందించవలసిందే కానీ చెప్పినంత మాత్రం చేత పూర్తిగా అర్థం కాదట. దానికి ఉదాహరణ చెప్పారన్నమాట. జో గోంగా గుడ్డు ఖాయి కయి కహయి కౌను ముఖ స్వాద్ అంటాడు కబీర్ దాస్. ఒక మూగవాడికి బెల్లం ముక్క పెట్టారు, బెల్లం ముక్క తిన్నాక ఎలా ఉంది అని అడిగారట. ఎలా చెప్పగలడు వాడు, వాడికి నోట్లో మాటలేదు పాపం మూగవాడు, అందుకని అంటాడంతే
కళ్ళు ఎర్రజేసి మూతి బిగించి ఏవో చేష్టలు చేస్తాడు. పూర్వం దూరదర్శన్లో మధ్యాహ్నం 2ంటికి వార్తలు వచ్చేవిలేండి. ఆ వార్తల్లో ఆయన చూపించేవారు. ఒక 20 నిమిషాలు వచ్చేవి, భలే ఉండేవి పాపం. అంటే మగవాళ్ళ కోసం వార్తలు అవి. ఈ సైగల్ని బట్టి అర్థం చేసుకునేవారు వాళ్ళు. అందువల్ల పాపం మగవాడికి ఎంత పాండిత్యం ఉన్నా తిన్న బెల్లము రుచి వాడు అనుభవించినా చెప్పలేడు. అసలు వాడంటారు ఎందుకు, మీరు మాత్రం చెప్పగలరా? మంచి పాయసం, అందులో నేను మా అమ్మగారు తయారు చేసినది పట్టుకొచ్చి మీ చేతిలో పెట్టి తిన్నాక ఎలా ఉందంటే బాగుందండి అంటాడు. ఇంకా ఎలా ఉందో చెప్పంటే అబ్బో ఏముందండి అంటాడు. ఏముందంటే ఏమిటి అర్థం అక్కడ? చాలామంది అనమాట బాబా ఏముందండి ఉపన్యాసం అంటాడు. ఏముండడం ఏమిటి కర్మ కాకపోతే అంటే అక్కడ వాడికి ఏం చెప్పాలో తెలియట్లేదు అనమాట. భాష కూడా రావడం లేదనమాట. ఈ మధ్యకాలంలో పిల్లలకి ఇదో కొత్త భాష వచ్చిందండోయ్, కుమ్మేసేవాడు చంపేసేట. ఇదేమిటో మరి సినిమా ఎలా ఉందంటే కుమ్మేసేటండి చంపేసేటండి. ఎవరిని చంపారు ఎవరిని కుమ్మారు కర్మ కాకపోతే ఇదేమిటి అంటే అది బాగుందని కూడా వర్ణించడానికి ఇదో కొత్త పదం అనమాట. అబ్బబ్బబ్బ ఏం చేశారండి అమ్మగారు మీరు పాయసం అని మా ఇంటికి వచ్చి మా వేణి గారి దగ్గరికి వచ్చి భక్తులు కొంతమంది ప్రసాదం తిన్నాక అంటారనమాట. ప్రసాదం ఏం చేసేసారండి వీడు భోజనం చేశాడు కానీ చెప్పమంటే ఏం చేశారంటాడు. కాబట్టి వాక్కుకి అందనిది మాధుర్యం, రుచిని ఎవడికి వాడు అనుభవించాలి. ఎప్పటికైనా కాశీకి వెళ్ళి కాశీలో 2 రోజులు ఉండి కాశీ మహిమ గురువుల ద్వారా విని ఈశ్వరుడి దర్శనం ద్వారా అనుభూతి పొందవలసిందే కానీ దాని గురించి ఎంత గొప్పవాడు వర్ణించలేడు. 1000 శిరస్సులు కలిగిన ఆదిశేషుడు కూడా వర్ణించడానికి అలవి కానంత మహాద్భుతమైన మహిమ కాశీది. ఈ చరాచర జగత్తంతా ఒకప్పుడు జలప్రళయంలో నిండిపోయింది. ఆనాడు ఈ లోకంలో ఎవ్వళ్ళు లేరు, భూమి లేదు, నక్షత్రములు లేవు, చంద్రుడు లేడు, సూర్యుడు లేడు, కాంతి లేదు, కటిక చీకటి అంధకారం తప్ప మరేమీ లేదు. ఏ లోకాలు లేని ఆ కాలంలో ఏదో ఉందంటే శూన్యం ఆకాశం ఉన్నది, లేదా జలం మాత్రం ఉన్నది. ఆ కాలంలో ఒక్క ప్రాణి కూడా లేడు, నీరు తప్ప మీరు లేరు. ఆ కాలంలో పరమాత్ముడు గుణము రూపము కర్మము లేనటువంటి వాడు అంతటా వ్యాపించి మాత్రమే ఉండేవాట. సృష్టి ఆరంభంలో పరమాత్మకి రూపం లేదనమాట. ఆయన శివుడు కాదు, విష్ణువు కాదు, బ్రహ్మ కాదు, ఇంద్రుడు కాదు, ఏమీ కాదు. ఒక చైతన్యం మాత్రమే, సర్వ చైతన్య స్వరూపుడు ఆయన. ఆయనకి ఒక ఆహ్లాదం కలిగింది, లీల చెయ్యాలనిపించింది, కొన్ని లోకాలని సృష్టించి వాళ్ళతో వినోదించాలి అనిపించింది. వెంటనే ఆయన తెల్లని రూపం ధరించాడు. ఈ తెల్ల రూపాన్ని సంస్కృతంలో సత్వము అంటారు. సత్వము అంటే తెలుపు అని ఒక అర్థం, శాంతము అని ఒక అర్థం, ఉండుట, ఉండగలిగే శక్తి దానికి మాత్రమే ఉన్నది. ఒక్క శివుడికి మాత్రమే ఉండే శక్తి ఉన్నది. ఆయన మళ్ళీ తన శరీరాన్ని 2గా విభజించాడు. అందులో ఒకటి అమ్మ అని పిలువబడింది, అంబిక అని కూడా దాన్నే అంటాం. ఈశ్వరుడు తన శరీరమును 2గా విభజించుకుని ఎడమ భాగమునకు అంబిక అని పేరు పెట్టాడు, కుడి భాగమునకు పరమేశ్వరుడు లేక ఈశ్వరుడు అని పేరు పెట్టాడు. ఈ అర్ధనారీశ్వరులు ఇద్దరూ ఈ చరాచర జగత్తంతా నీరు తప్పేమీ లేని రోజుల్లో తిరగడం మొదలుపెట్టారు. అప్పుడు పార్వతి ఎంతకాలం ఇలా తిరుగుతాం, మనం ఉండడానికి ఏదైనా ఒక మంచి లోకాన్ని సృష్టించండి అన్నది. ఆ కటిక చీకటి కాలంలో ఈశ్వరుడు తన సంకల్పంతో ఒక అద్భుతమైన నగరం సృష్టించాడు. ఆ నగరం 1,000,000 సూర్యుల కాంతితో వెలిగిపోతున్నది. కాశ్రు అంటే వెలుగుట, కాశ్రు అంటే వెలుగుట, ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది కనుక దానికి కాశీ అని పేరు పెట్టారన్నమాట. అంటే సర్వకాల సర్వావస్థలలో కటిక చీకట్లో సూర్యుడు లేనప్పుడు కూడా తానే సూర్యుడి కంటే ఎక్కువ వెలుతురుతో వెలుగుతూ ఉంటుంది కనుక ఎప్పటికీ అప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి నాశనము లేకుండా ఉంది కనుక దాన్ని కాశీ అన్నారు. నిజానికి కాశ్రు అనే ఒకానొక క్రియాపదమునకు, క్రియాపదం యొక్క రూట్ ఫామ్ని సంస్కృతంలో ధాతువు అంటారు. ఈ ధాతువు నుంచి క్రియలు పుడతాయి. ఈ కాశ్రు అనేదానికి దేప్తవు వెలుగుట. ఎక్కడ వెలుగుట? అన్ని చోట్ల వెలుగుట. ఎప్పుడు వెలుగుట? ఎల్లవేళలా వెలుగుట. ఇలా ఎప్పుడు తనంత తానే ఎవరి మీద ఆధారపడకుండా వెలుగుతుంది గనక ఆ పురమును కాశీ అన్నారు. ఈ కాశీలోకి ఈశ్వరుడు ప్రవేశించాడు.
శివుడికి చాలా ఇష్టమట కాశీ. పార్వతి ఎంత ఇష్టమో అంత ఇష్టం. అందుకే కాశీని ఈశ్వరుడి యొక్క శుద్ధాంతకాంత అంటారు, అంతఃపురకాంత అంటారు. అనిశంబు మన చేత అవిముక్తమగుగాన అవిముక్తమను నామము అందే ఇదియు. శివుడు పార్వతికి కాశీ మహిమ చెబుతూ ఎప్పుడూ కాశీ విడిచిపెట్టకుండా మనమిద్దరము అక్కడే ఉంటాము, మనం ఎప్పుడూ దాన్ని విడిచిపెట్టము గనక దానికి అవిముక్త క్షేత్రం అని పేరు. కాశీకి ఒక గొప్ప పేరు ఏమిటి? అవిముక్తం. ముక్తము అంటే విడుచుట, విముక్తము పూర్తిగా విడిచిపెట్టుట. మనం ఇంటి మీద కోపం వచ్చి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతే విముక్తము అంటాం దానిని, కానీ విడిచిపెట్టకుండా ఉంటే అవిముక్తము అంటాం. ఏనాడు కాశీని శివపార్వతులు విడిచిపెట్టరు కనుక దానికి అవిముక్త క్షేత్రం అని పేరు వచ్చింది. ఎంత గొప్పవాడైనా చిట్ట చివరకు చావక తప్పదు, చచ్చాక శ్మశానానికి పోవాలి. కాశీ మహాశ్మశానం. ఇక్కడ చచ్చిన వాడిని తగలబెట్టినా అక్కడ మరణించినా వాళ్ళు శాశ్వతంగా కైలాసానికి వెళ్ళిపోతారు. అందుకే కాశీకి మహాశ్మశానం అని పేరు. శ్మశానం అంటే విశ్రాంతి భూమి అని అర్థం. నిజానికి దానికి గొప్ప పేరు అది. శ్మశానం అంటే విశ్రాంతి భూమి, మోక్ష భూమి అని పేరు. అక్కడికి వెళ్ళాక ఇంకే పని చేయడానికి ఉండదుగా. ఇక్కడ ఉన్నంత వరకు కుర్చీలు సర్దడం, నీళ్లు పడకుండా చూడటం, స్టేజీ అలంకరించడం, పాయసం వండడం, వేళకేమో నివేదన చేయటం, పూజలు చేయటం, ఇవన్నీ పనులు ఉంటాయి. ఒక్కసారి మనలో ఉన్న హంస పైకి లేచిపోతే ఇంకా చేయవలసిన పని వీడికి ఏముండదు పాపం. వీడిని నలుగురు మోసుకెళ్ళి పడుకోబెట్టాలి. హాయిగా శ్మశాన భూమిలో విశ్రాంతిగా ఉంటాడు. అందువల్ల శాశ్వతమైన విశ్రాంతినిచ్చేటటువంటిది ఒక్క కాశీ మాత్రమే. ఒకసారి కాశీ శ్మశానంలో అడుగు పెడితే మళ్ళీ జీవితంలో శ్మశానానికి వెళ్ళవలసిన అవసరం ఉండదనగా పునర్జన్మ ఉండదు కనుక దానికి మహాశ్మశానం అని పేరు. ఆనందము కేవలం కాశీలో మాత్రమే లభిస్తుంది. ఎప్పుడైతే జన్మ ఉండదో నిరంతరం శివుణ్ణి చూస్తామో, శివుణ్ణి చూడడం వల్ల ఆనందమే కలుగుతుంది కనుక, నిత్యము ఆనందం ఇస్తుంది కనుక కాశీకి ఆనందకాననము, ఆనందమిచ్చే తోట అని పేరు. వరణ, అసి అని రెండు నదులు ఉన్నాయి. ఈ రెండు నదులు కాశీ దగ్గర గంగలో కలిసిపోతాయి. అంటే గంగా నదికి ఉపనదులు అన్నమాట. తుంగభద్ర ఎలా అయితే కృష్ణానదిలో కలిసిపోతుందో, యమునా నది ఎలా గంగలో కలిసిపోతుందో, శబరి అనేది గోదావరిలో ఎలా కలుస్తుందో, అలాగే వరణ, అసి అనే రెండు నదులు తూర్పు పడమరలుగా ఈ రెండు కాశీలో కలిసిపోతాయి. ఈ రెండు నదుల యొక్క కలయిక మధ్యలో ఉంది ఒక పట్టణం అన్నమాట. మీరు చూడండి, ఉదాహరణకి ఇప్పుడు పద్మాకర్ గారే కాసేపు కాశీ అనుకోండి. మీరు ఈ పక్కన ఎడం వైపు ఉన్న వాళ్ళంతా వరణ, కుడివైపు ఉన్న వాళ్ళంతా అసి. ఈ అసి, ఈ వరణ, ఈ రెండు కాశీ దగ్గర గంగలో కలుస్తున్నాయి. ఈ రెండింటికి మధ్యలో ఉన్న ప్రాంతం ఉందే దానికి వరణ, అసి కలిస్తే వరణాసి, వారణాసి, వారాణసి అని ఇన్ని పేర్లు వచ్చాయి. వారణాసి అనే రెండు నదుల యొక్క సంగమ ప్రాంతము మధ్యలో ఉన్న భూమి అదనమాట వారణాసి అంటే. ఇలా అనేక నామములు ఈ కాశీకి ఉన్నాయి. ఈ కాశీక్షేత్రం శివుడే స్వయముగా ఏర్పాటు చేయటం వల్ల ఇక్కడికి అడుగు పెట్టడం యజ్ఞం, అక్కడికి అడుగు పెట్టడం తపస్సు, అక్కడ నివసించడమే మహాద్భుత సాధన, మహామంత్ర జప సాధన. అందువల్ల కాశీకి అడుగు పెడితే ఇంక వేరే ఉపాసనలు కూడా చేయక్కర్లేదట. శివశివ అనుకుంటే చాలు. అక్కడ అన్నం తింటే ఆ అన్నం తినడం అన్నదానంతో సమానం. మనం తినే అన్నం కూడా అన్నదానంతో సమానం అన్నారు. కాశీక్షేత్రంలో మీరు 9 రోజులు ఉన్నారు. 9 రోజులు మీ పొట్ట కోసం అన్నం తింటే అది ఇతరులకు అన్నదానం చేయడంతో సమానం. కాశీక్షేత్రంలో స్నానం చేయడం శివలింగానికి అభిషేకం చేయడంతో సమానం. కాశీక్షేత్రంలో దీపారాధన చేయడం యజ్ఞములు అగ్ని వెలిగించడంతో సమానం. కాశీక్షేత్రంలో దానం చేయడం మొత్తం భూమండల దానం చేయడంతో సమానం. అందుకే దానం చేసేవాడు పూర్వం కాశీ వెళ్ళి మరీ దానం చేసేవారట. కాశీలో ఇచ్చే 1000 రూపాయలు మొత్తం భూమండల దానంతో సమానమట. అంత గొప్ప మహాఫలితం ఇస్తుంది కాశీక్షేత్రం అంటే. అందుకే కాశీకి సాటి వచ్చే క్షేత్రం మరొకటి లేదు. ఎన్ని యుగములు గడిచినా సప్తమోక్షపురాలలో ఉత్తమ క్షేత్రం కాశీ మాత్రమే. ఈ ప్రపంచమంతా ప్రళయంలో కలిసిపోతుంది ఏదో ఒకనాడు. అలా జగత్తంతా నాశనమైన ఒక్క కాశీని మాత్రం శివుడు శూలం మీద పెట్టి నిలబెడతాడు. అప్పుడు లోకాలు నశిస్తాయి, కాశీ మాత్రం నాశనం కాదు. ఇప్పుడు కూడా కాశీలో స్నానం చేసేటప్పుడు లేక పిండ ప్రదానాలు చేసేటప్పుడు
అక్కడ పురోహితులు పండాలు సంకల్పం చెప్పిస్తారు. ఆ సంకల్పం ఏమంటారు తెలుసా? నిత్యోత్తరాయణ పుణ్యకాలే. ఎప్పుడూ ఉత్తరాయణం వేట కాశీలో, అసలుకి దక్షిణాయనం లేదన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తారు? త్రికంటకాగ్రస్థితే, శివుడి త్రిశూలం మీద ఉండేటటువంటి పురము, ఆ పురమునందు నేను ఏదో హోమం చేస్తున్నాను లేక గంగా స్నానం చేస్తున్నానని చెబుతారు. శివుడి శూలము పైన ఉండే పురము ఈ కాశీక్షేత్రం. కాశీ పుట్టాక, శివపార్వతులు అక్కడ మకాం పెట్టాక శివుడు ఎంతోమంది ప్రజల్ని సృష్టించాడు. ఆయనతో పాటు ప్రమథగణాలు వచ్చారు, నందీశ్వరాదులు వచ్చారు, మహాత్ములందరూ అడుగుపెట్టారు. ఆ తర్వాత బ్రహ్మని సృష్టించాడు ఆయన. ఎడమ వైపు నుంచి మాత్రం నల్లని వాడిని నీలమేఘఛాయ శరీరుణ్ణి సృష్టించాడు. ఈ నీలమేఘఛాయ శరీరుడికి 4 చేతులు ఉన్నాయి. శంఖం, చక్రం, గదా, పద్మం ధరించాడు ఆయన. ఆయనకి విష్ణువు అని పేరు పెట్టాడు. నువ్వు అంతటా వ్యాపించే శక్తి కలిగిన వాడివి. ఈ కాశీలో జనం పెరుగుతున్నారు, లోకాలు పెరుగుతున్నాయి, ప్రజలు పెరుగుతున్నారు. ఈ ప్రజలందరినీ పోషించే బాధ్యత నీది అన్నాడు విష్ణువుతోటి. అప్పుడు విష్ణువు, ఏమండి పోషించడం కష్టం అండి, బ్రహ్మగారి పని తేలిక, పుట్టించడం పెద్ద కష్టం ఉంది, సృష్టి చేయడం కంటే సృష్టిని నిలబెట్టడం కష్టమట. మీరు ఒకసారి ఆలోచిస్తే గుడిని కట్టడం కంటే గుడిని మెయింటైన్ చేయడం కష్టం. గుడిని కట్టడం ఏదో కష్టపడి కట్టేస్తారు, ఒకసారి కడితే వాళ్ళ బాధ్యత అయిపోతుంది. ఇక ఆ తర్వాత మెయింటైన్ చేయడం ట్రస్ట్ బోర్డు మెంబర్లకి తల ప్రాణం తొక్కొస్తుంది, వేళపడమా. అందులో అర్చకుల్ని పోషించాలి, వాళ్ళకి వేళకి జీతం ఇవ్వాలి, సమయానికి దీపారాధన సామగ్రి, అభిషేక సామగ్రి, జనాలు వేదపడుతుంటే కంట్రోల్ చేయాలి, నైవేద్యాలు ఏర్పాటు చేయాలి, శివరాత్రి, మాస శివరాత్రి, కార్తీక మాసాలు, వీటిల్లో కార్యక్రమాలు జరగాలి, మధ్య మధ్యలో పద్మాకర్ గారు ఉపన్యాసాలు జరగాలి. మరి ఇన్ని జరగాలంటే మాట్లా ఈ ఉపన్యాసంలో ఎప్పుడైనా శివుడు పరీక్షించి కాస్త వర్షం వస్తే ఆయన స్టేజీ మీద ఆయన్ని మాత్రం గంటకుండా పక్కన కూర్చోబెట్టి ఏర్పాటు చేయాలి. మళ్ళీ కూర్చున్న జనం అందరూ చక్కగా పక్కన కూర్చున్న వాళ్ళు ఫోన్లు మాట్లాడకుండా చూడాలి. ఇవన్నీ ట్రస్ట్ బోర్డు మెంబర్లకు ఉన్న కష్టం అంతా ఇంత కాదు. అంటే మంచి వాళ్ళకి నేను చెప్పేది, ఇలాంటి ధర్మాత్ములకి. ఈ ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్ ఉంటుందిలేండి, అందులో ఉన్నవాడికి ఇవేమీ లేవు. ఒకటే, ఎవడన్నా డోనర్ ఇవ్వడం, డోనర్ అవ్వడం, వీళ్ళు లోపలికి దోసేయటమే, ఇవి తప్ప మిగలవు. కాబట్టి వాళ్ళ గురించి పక్కన పెడితే కట్టడం కంటే కట్టిన దాన్ని మెయింటైన్ చేయడం పెద్ద పని, మనుష్యుల్ని సృష్టించడం కంటే పోషించడం పెద్ద పని. కాబట్టి బ్రహ్మ పని కంటే నా పని కొంచెం పెద్ద పని. ఇన్ని లోకాలలో ఏ మనిషికి ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో అది ఇవ్వడం అంటే మాటలా చాలా కష్టం. ఆ శక్తి నాకు రావడానికి ముందు తపస్సు చేస్తాను, తపస్సు చేశాక అప్పుడు లోకాలని పోషిస్తాను, అప్పుడు నేను ఈ కాశీకి పోషకుణ్ణి అవుతాను అని ఆయన వెంటనే కాశీక్షేత్రంలో ఒక స్థలం చూసుకుని తపస్సు మొదలెట్టాడు. తపస్సు చేయాలంటే రోజు ఉదయం స్నానం చేయాలి, సంధ్యావందనం చేయాలి, అప్పుడు నమశివాయ అనాలి. అప్పటికి ఇంకా గంగ పుట్టలేదు, భూలోకంలో గంగ లేదు, అప్పుడే కొత్తగా సృష్టి అవుతుందని చెప్పాం కదా మీకు. ఇప్పుడు కాశీ మాత్రం ఉంది, కాశీలో ఇంకా నీళ్లు లేవు. అందుకని విష్ణువు ఏం చేశాడు, తన చక్రంతో గొయ్యి చేశాడు ప్రాంతంలో. చక్రంతో దాన్ని తవ్వటం వల్ల దానికి చక్రతీర్థము అని పేరు వచ్చింది. చక్రంతో గొయ్యి తవ్వి తన చెమట నీరు అందులో పోశాడు. అప్పటికి ఆ భగవంతుడు కూడా కావాలని చెమట తెచ్చుకొని ఈ చెమట నీరు అందులో పోశాడు, శ్రమజలం అందులో పోశాడు. మన చెమట అయితే హడిలిపోతాం, పక్కవాళ్ళు పక్కన ఉంటే వాసన పీల్చలేరు. మానవుడికి వచ్చే చెమటని దగ్గరలో కూర్చున్నవాడు పిలిస్తే 3 రోజులు అన్నం తినలేరు పాపం. కానీ పరమాత్ముని శరీరం నుంచి వచ్చిన చెమట మంచి సంపంగి పువ్వు వాసన. ఎప్పుడన్నా సంపంగి పువ్వును చూశారుగా మీరు? ఓసారి పీల్చి చూడండి, అలాంటి వాసన. దాంతోపాటు ఒంటికి గంధం పూసుకుంటే వచ్చే వాసన, ఇలాంటి రకరకాల పరిమళాలు వచ్చిందిట. ఈ పరిమళ జలం, ఆయన చెమట జలం, పరిమళ జలాన్ని అందులో పోశారు. చూసారు కోయిన్సైడ్ మీకు? ఇప్పుడే ఇందాక ప్రకాశరావు గారు సంపంగి పువ్వు పట్టుకొచ్చి ఇచ్చారు. అందువల్ల మహాత్ముడైనటువంటి ఈశ్వరుడి శరీరం, ఈ విష్ణువు శరీరం నుంచి అటువంటి సువాసనతో కూడిన నీరు వచ్చిందిట, పరిమళ జలం వచ్చింది. ఈ పరిమళ జలాన్ని చక్రతీర్థంలో పోసాడు. ఎప్పటికి కూడా కాశీలో మీరక్కడ చక్రతీర్థం చూడొచ్చు. ఈ చక్రతీర్థంలో నీళ్లు నింపి ఆ నీళ్లతో స్నానం చేసి ఆ నీళ్లతో శివుణ్ణి అభిషేకించి ఆ నీరు ఆచమనంగా స్వీకరించి జపం చేశాడు ఆయన. ఎన్నేళ్ళు? తోయ జనయనుడు పూర్తిగా 1000 సహస్రములు. 1000 సం అంటే వత్సరము అని అర్థం అనమాట. 1000 ఏళ్ళు. సమ అన్నా, సంవత్సరం అన్నా, వత్సరం అన్నా, వర్షం అన్నా దానికి ఏమిటనమాట అర్థం? సంవత్సరం అని అర్థం. 1000 సమములు అంటే 1000 సంవత్సరముల పాటు
తపస్సు చేశాడు. ఓం నమ శివాయ అంటూ కఠోర దీక్షతో తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చుకుని పరమేశ్వరుడు ప్రత్యక్షమై, ఏమి తపస్సు అయ్యా ఇది, ఇంత పూర్వం ఇటువంటి తపస్సుని ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేదు అని ఆ తపస్సుకి, విష్ణువు యొక్క తపస్సుకి మెచ్చుకుని ఇలా తల గట్టిగా ఊపాడు. ఆనందం వచ్చినప్పుడు పూర్వం తల ఊపేవారు అన్నమాట. పూర్వం అప్పుడప్పుడు పురాణంలో ఊపుతూ ఉంటారే, అంటే తల ఉన్నట్టుగా కొంచెం గుర్తున్నట్టుగా ఊపుతారనమాట. కొంతమంది ఎదురుగుండా కూర్చొని ఉపయోగం లేదు, వాడు ఉన్నాడో లేదో మరి తెలియదు, ఎప్పుడు అలాగే కూర్చొని ఉంటారు కొంతమంది. పాపం మన పూర్వజన్మ సుకృతం అది. కానీ అప్పుడప్పుడన్నా కాస్త ఆనందం ప్రకటించాలి, చప్పట్లు కొట్టాలి, అప్పుడప్పుడన్నా తలకే ఊపాలి, లేకపోతే మనకి తెలియదు అసలు ఎదురుగుండా ఉన్నారో లేదో అనమాట. నా అదృష్టవశాత్తు కొంతకాలం ఒక ఆయన చూసేవాడు అనమాట. కాస్త గడ్డం వేసుకుని అలా కూర్చునేవాడు. అసలు ముఖంలో నవ్వు ఉండేది కాదు. వాడు నవ్వుతాడో ఏడుస్తాడో అసలు బ్రతికున్నట్టు కూడా తెలిసేది కాదు. అందుకని ఏమిటంటే ఆనందమును ప్రకటించడమును కొరకు కొన్ని చేష్టలు చేస్తారు. ఆ చేష్టల్లో ఒక చేష్ట ఏమిటంటే తల ఊపుట. శివుడు విష్ణువు యొక్క తపస్సుకు మెచ్చుకొని పూర్తిగా గట్టిగా తల ఊపాడు. ఆ ఊపడంలో చెవులకున్న దుద్దు ఉంటుందే, నేను పెట్టుకున్న కర్ణిక, అలాగే ఆడవాళ్ళు పెట్టుకునే కర్ణిక, ఈ దుద్దు ఊడి కింద పడిపోయిందట. ఇది మణులు తాపడం చేయబడిన కర్ణిక, మణులు తాపడం చేయబడిన దుద్దు. ఆ దుద్దు అక్కడ పడటం వల్ల మణికర్ణిక అని ఆ రేవుకి పేరు వచ్చిందనమాట. అప్పటి నుంచి మణికర్ణిక అన్నారు. ఆ మణికర్ణికే ఎదురుగుండానే మీకు చక్రతీర్థం కనబడుతుంది. అక్కడ ఇప్పటికి కూడా సంస్కృతంలో నాగరలిపిలో శ్లోకాలు ఉంటాయి. విష్ణువు యొక్క తపస్సుకు మెచ్చుకొని శివుడు ఇక్కడ చెవి ఊపాడు, అందువల్ల మణికర్ణిక అని పేరు వచ్చింది. ఆ మణిదుద్దు ఇక్కడ పడడం వల్ల చక్రంతో విష్ణుమూర్తి తవ్వినటువంటి స్థలం ఇది, అందుకే దీనికి చక్రతీర్థం అంటారు అని అక్కడ చక్కగా శాసనం కూడా వేశారు. ఈసారి మణికర్ణికకి రండి, చూడండి. రేపు నవంబర్ 25 నుంచి కూడా అక్కడ సప్తాహం చేస్తున్నాం. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 1 వరకు. అలాంటప్పుడు వచ్చినప్పుడు గురువుగారు మూడ్ బాగుంటే మిమ్మల్ని రాత్రిపూట అక్కడికి తీసుకెడతారు. రాత్రిపూట వెళ్ళాలండి, రాత్రిపూట మణికర్ణికా ఘట్టానికి వెళ్ళాలి. అక్కడ కాసేపు శివశివ అనుకుని రావాలి. అర్ధరాత్రి పూట కనుక మణికర్ణికా ఘట్టంలో పరమేశ్వరుడి నామాన్ని జపం చేసిన, పరమేశ్వర సంకీర్తన చేసిన పరమేశ్వరుడు తప్పక ప్రత్యక్షమవుతాడు. ఏదో ఒక రూపంలో దర్శనమిచ్చి తీరుతాడు. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చూశాను, అనుభూతి పొందాను, అందుకని చెబుతాను. ఆ మణికర్ణికా ఘట్టానికి చాలా శక్తి ఉంటుంది. అక్కడికి దగ్గరలోనే శవాలు ఎక్కువ తగలబెడతారు. మణికర్ణికా ఘట్టం దగ్గర తగలబెట్టే శవాలన్నీ డైరెక్ట్గా ప్రమదగణాల్లో కలిసిపోతారట. అందుకే ఎవరన్నా చచ్చిపోతే రామ్ నామ్ సత్యహై, రామ్ నామ్ సత్యహై అని శవాలను అక్కడికి తీసుకొచ్చి అక్కడ ఎక్కువ కాలుస్తారు. ఎక్కువగా శవాలను కాల్చే స్థలాల్లో ఒకటి మణికర్ణికా ఘట్టం, 2 సత్యహరిశ్చంద్రుడి ఘట్టం, హరిశ్చంద్ర ఘట్టం అన్నమాట. హరిశ్చంద్రుడు కూడా కాశీ వచ్చాడు. ఆయన విశ్వామిత్రుడికి మాట ఇచ్చి అప్పు తీర్చడం కోసం తన భార్యతో, కొడుకు రోహితుడితో వచ్చాడు. భార్యా సమేతంగా వచ్చాడు, రోహితుడితో వచ్చాడు. విశ్వేశ్వరుడు దర్శనం చేసుకున్నాడు. అప్పుడు విశ్వేశ్వరుడు విశ్వామిత్రుడు అప్పు తీర్చడానికి కావలసిన డబ్బు వీడు అడిగితే ఇద్దామని రెడీగా మూట పట్టు కూర్చున్నట్ట. అడిగాడా ఇచ్చేసేవాడే ఆయన. కానీ హరిశ్చంద్రుడికి అలా శివుణ్ణి డబ్బు అడిగి ఆ డబ్బుతో అప్పు తీర్చడం ఇష్టం లేదు. తన శరీరముతోటే అప్పు తీర్చాలి, ఇది ఆయన కోరిక. అందుకని ఆయన ఏమన్నాడో తెలుసా? సదమలానంద తేజోమయా సకల లోకపాలక సర్వేశ్వరా శంభో నిత్యము సత్యము నిర్మల ధర్మము, నిత్యము సత్యము నిర్మల ధర్మము నెలకొల్పుట నీ విధి కాదా, నెలకొల్పుట నీ విధి కాదా. జయ కాశీ విశ్వనాథ మమ్ము కాపాడుమా జగన్నాథ. ప్రభు, నువ్వు మహా తేజస్వరూపుడివి, ఈ జగత్తంతా ఏలే సర్వేశ్వరుడివి, అందరికీ ప్రభువు నువ్వు. ఈశ్వరుడు అంటే అధిపతి, ప్రభువు. సర్వేశ్వరుడు అందరికీ అధిపతివి. అందుకే నేను నిన్ను భక్తితో ప్రార్థిస్తున్నాను. సత్యం, ధర్మం ఈ రెండూ నిలబెట్టడం నీ కర్తవ్యం. నేను విశ్వామిత్రుడు అప్పు తీర్చాలి,
ఇచ్చిన సత్యం మీద నిలబడాలి, నిలబడే ఆత్మబలం ప్రసాదించు, నా మనస్సు సత్యం మీద నిలబడేటట్టు, ధర్మం తప్పకుండా ఉండేటట్టు అనుగ్రహించు, ఇది తప్ప నేను వేరే ధనం ఆశించను అన్నాడు ఆయన. అప్పుడు శివుడు ఆయనకి దృఢమైన మనస్సు ఇచ్చాడు. అందుకే భార్య నమ్ముకున్నాడు, కొడుకు నమ్ముకున్నాడు, తన నమ్ముకున్నాడు, చివరికి భార్యని చంపవలసి వచ్చినా మాట మీద నిలబడ్డాడు. అందుకే ఆయన శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. ఈ భూమండలంలో శరీరముతో స్వర్గానికి వెళ్ళిన మహారాజుల్లో ఒకడు హరిశ్చంద్రుడు, మరొకడు ధర్మరాజు. ఈ ఇద్దరే సశరీరముగా స్వర్గానికి వెళ్ళారు. కాబట్టి కాశీకి వెళ్ళి కూడా అప్పు తీర్చడానికి డబ్బు శివుణ్ణి అడక్క సత్యం మీద నిలబడాలి, నా శరీరం అమ్ముకునే అప్పు తీరుస్తానని వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఆ మహాత్ముడు అటువంటి వాడు. ఆ సత్యహరిశ్చంద్రుడు కాటికాపరిగా ఉన్న స్థలమే ఇవాళ హరిశ్చంద్ర ఘాట్ అని పిలువబడుతుంది. హరిశ్చంద్ర ఘాట్లో కానీ మణికర్ణికా ఘాట్లో కానీ ఈ రెండు ఘట్టాలలో ఎక్కడో ఓ చోట శవాలు ఎక్కువ తగలబెడతారు. ఈ రెండు గొప్ప వేట. కాశీలో ఈ రెండు స్థలములలో ఎక్కడ శరీరము తగులబడినా ఆ వ్యక్తి ప్రమథగణములలో ఒక గణమవుతాడు. నందీశ్వరుడు, చండీశ్వరుడు, భృంగీశ్వరుడు మొదలైనటువంటి వాళ్ళు ఎటువంటి స్థాయి పొందారో అటువంటి స్థాయి పొందేటటువంటి స్థలం కాశీక్షేత్రం. అందులో మణికర్ణికా ఘట్టం ఇందాక మీకు చెప్పినట్టుగా విష్ణువు చక్రంతో తీర్థం తవ్వడం వల్ల చక్రతీర్థం అన్నారు. శివుడి యొక్క కుడి మణికర్ణిక పడ్డం వల్ల మణికర్ణిక అన్నారు. ఆ స్థలంలో శివుడు విష్ణువు తపస్సు మెచ్చుకుని, నీ తపస్సు చాలా గొప్పది కాబట్టి నిన్ను సమస్త లోకములకు పోషకుణ్ణి చేస్తున్నాను, ఈ రోజు నుంచి పోషించే బాధ్యత నీది, యుద్ధం అంటూ జరిగితే నన్ను కూడా జయించే శక్తి నీకు ఇస్తున్నానని వరం ఇచ్చాడు. అందుకే విష్ణువుకి శివుడికి యుద్ధం వస్తే విష్ణువు శివుడిని జయించగలుగుతున్నాడు. ఆయన వరం ఇచ్చాట, నీ చేతిలో ఓడిపోతానని. ఆ తర్వాత విష్ణువుని కాశీలోనే ఓ పెద్ద సింహాసనం తెప్పించాడు. లక్ష్మీదేవిని భార్యగా ఇచ్చాడు. వాళ్ళిద్దరిని పెద్ద సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మంచి కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి కిరీటం నెత్తి మీద పెట్టాడు. నేను స్వయముగా తయారు చేసిన ఈ కిరీటం నీ శిరస్సున పెడుతున్నాను, ఈ రోజు నుంచి సమస్త లోకాలని పోషించేవాడివి నువ్వే, గోప్త్రి గోవింద రూపిణి అని అందుకే అన్నారు. గోప్త్రము అంటే పోషించుట, పోషించేటప్పుడు గోవింద రూపంలో ఉందువుగాక అని విష్ణువుని సమస్తలోక పోషకుణ్ణి చేశాడు. అలా పోషకుణ్ణి చేసిన స్థలమే ఇవాళ మనకి అక్కడ గంగానదీ తీరంలో కనపడుతుంది. ఇప్పటికి కూడా మీరు అక్కడికి వెళ్ళచ్చు. మాధవుడు లేక కేశవుడు, ఆదికేశవుడు అంటారు ఆయన్ని. గంగానది దగ్గర నుంచి రేవులోంచి కూడా ఎక్కచ్చు. నిలువెత్తు మెట్లు ఉంటాయి అక్కడ. అక్కడ కూడా అందమైన ఒక పీఠం ఉన్నది. అది అద్భుతమైన దివ్యపీఠం. అక్కడ విష్ణువు సూక్ష్మ రూపంతో కనపడతాడు. బిందు మాధవుడని, ఆదికేశవుడని, వేణుగోపాలుడని 3 నామాలతో పిలుస్తారన్నమాట. జీవితంలో ఒకసారైనా చూడాలి. అక్కడ కూడా త్వరకాళ్ళు వెళ్ళి మసీదు కట్టేశారు. వాళ్ళు వెళ్ళని చోటు లేదనమాట. కలిపురుషుడు ఎక్కడైనా అడుగు పెడతాడన్నట్టుగా అడుగు పెట్టారు అక్కడ. ఇది కూడా శివుడి పరీక్ష అనుకోండి. ఈ విష్ణువుని పోషకుణ్ణి చేశాక ఇంకా కాశీలో పోషణకి ఇబ్బంది లేకపోయింది. రోజు ఆయన ఏం చేస్తాడనమాట, అన్నపూర్ణాదేవి అన్నం వండుతుంది. ఇది ఎక్కడ ఉందిగా అన్నపూర్ణ మందిరం. మరి అన్నపూర్ణ మందిరం ఉంది, అన్నపూర్ణ వండుతుంది, వడ్డిస్తుంది. సామాన్లు కావాలిగా, తెచ్చే బాధ్యత విష్ణువు మీద పెట్టారు. ఆయన రోజు వచ్చి, అమ్మగారు ఈ పూట ఎంతమంది జనం వస్తారంటే ఆవిడ చెప్పేస్తుంది అనమాట. సెప్టెంబర్ అయితే పద్మాకర్ గారి బ్యాచ్ వస్తుంది, నవంబర్ అయితే బ్యాచ్ వస్తుంది, తక్కిన రోజుల్లో వేరే వాడి బ్యాచ్లు వస్తాయి. ఈ బ్యాచ్కి ఇంత అన్నం అవసరం అవుతుంది, ఎవరు ఎంత తింటారో కూడా చెబుతుందంటే ఈ మనిషిని చూడగానే ఇతను ఎంత అన్నం తింటాడో చెప్పేస్తుంది అనమాట. ఇతను గ్యారంటీగా ఒక 1/4 కేజీ బియ్యపు అన్నం అయితే తినగలడు, అంతకంటే ఎక్కువ తినలేడు. ఆ పక్క ఆయన అయితే ఒక 1/2 కేజీ తినగలుగుతాడు. పద్మాకర్ గారు అయితే ఒక 50 గ్రాములు భోజనం బాగా చేయగలరు. ఇలా వారి వారి శక్తిని బట్టి వాళ్ళు ఏం తింటారో, ఎవరు పులిహార తింటారో, ఎవరు దద్దోజనం తింటారో, ఎవరికి కందిపప్పు ఇష్టమో, ఎవరికి శనగపప్పు ఇష్టమో, ఎవరికి పల్లీలు ఇష్టమో, ఎవరికి గల్లీలో బజ్జీ ఇష్టమో అన్నీ తెలుసు ఆవిడికి. అందుకని ఇంత సామాన్ తెమ్మంటుందట. ఏ రోజుకు ఆ రోజు బియ్యం, పప్పులు, ఉప్పులు, గ్యాస్ అన్నీ సప్లై చేయవలసిన బాధ్యత అంతా విష్ణువుది. వంట చేసే బాధ్యత, వడ్డించే బాధ్యత అన్నపూర్ణది. అన్నపూర్ణాదేవి అన్నపూర్ణ రూపంలోనేమో వంట చేస్తుంది, విశాలాక్షి రూపంతో వడ్డన చేస్తుంది. ఎటువంటి పాయసం పెడుతున్నారు? శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డునందు అమృత పాయసమొసగునభ్యాగతులకు. ఈ విశాలాక్షి బంగారపు గరిటతో మధ్యాహ్నం పూట అమృత పాయసం పెట్టేది పూర్వం. ఇప్పుడు కలియుగంలో సత్రాలు ఉన్నాయి అక్కడ. ఆ సత్రాల్లో ఉన్న జనములలో ఆవహించి ఏదో ఒక ఆహారం పెడుతోందిట. అందుకే కలియుగంలో అమృత పాయసం పోయి నీళ్ల మజ్జిగ మనకు దొరుకుతోంది. అయినా విచిత్రం తెలిసిన, కాశీలో ఉట్టి కొరివి కారం, కారం మెతుకులు ఉంటాయి కదా, గొడ్డుకారం మెతుకులు, పండు మిరపకాయతో పచ్చడి పెడతారు, దాన్ని కొరివి కారం అంటారు. ఈ మిరపకాయ పచ్చడితో అన్నం పెట్టినా,
ఆకలిని నీళ్ల మజ్జిగ పోసినా అదేమిటో అక్కడికి వెళ్తే ఆకలి వేస్తుంది, రుచిగా ఉంటుంది. అదే మన ఇంట్లోకి వచ్చి ఇంట్లో నీళ్ల మజ్జిగ పోస్తే ఒళ్ళు మండిపోతుంది. ఏ భార్యామణైనా సరే ఈ పూట మీ ఇంట్లో కాసిన నీళ్ల మజ్జిగ పోసి గొడ్డుగారం వేసిందా, దిక్కుమాలందారా అని గొడ్డును తిట్టినట్టు తిడతారు వీళ్ళు. ఇంట్లో రుచి రాదు, మరి అదేమిటో తెలియదు. కానీ కాశీలో ఏం పెట్టినా రుచిగానే ఉంటుంది. ఆఖరికి స్వయం పాకం చేసుకున్న వాడికి వాడి పాకం కూడా వాడికి రుచిగానే ఉంటుంది. నేను చూస్తూనే ఉంటాను కదా, కాశీలో పదార్థములకి ఏదో తెలియని ఒక రుచి వస్తుందన్నమాట. అది కాశీ అన్నపూర్ణాదేవి యొక్క కటాక్షం, విశాలాక్షి యొక్క అనుగ్రహం. ఈ విధంగా విశాలాక్షిదేవి విష్ణువుని పోషకుని చేసిన తర్వాత ఇంకా 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 జనం పెరిగిపోవడం మొదలుపెట్టారు. ఈ జనముల కోసం ఇళ్ళు ఏర్పాటు చేసి లోకాలు సృష్టించి, లోకాల్లో అనేక ప్రాంతములు ఇచ్చి, అనేక స్థలములు ఇచ్చి, నాయనలారా తలో చోట ఉండండిరా, అందరూ ఇక్కడికి రాకండి, స్వానుగ్రహం లేని వాళ్ళు ఇక్కడికి రాకూడదు అని వరణ అసి అనే 2 నదుల్ని పిలిచి ఈశ్వరుడు, ఓ వరణ, ఓ అసి, ఎవరు పడితే వాళ్ళు ఇక్కడికి వచ్చి చచ్చిపోతే మోక్షం పొందుతున్నారు కాబట్టి అర్హత కలిగిన వాళ్ళు, గురుభక్తి కలిగిన వాళ్ళు, కాశీఖండాన్ని 7 రోజులు సప్తాహ దీక్షతో ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో విన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని మాత్రమే కాశీ వచ్చేటట్టు అనుగ్రహించారు. గురుకటాక్షము, హరకటాక్షము, కాశీ మహిమని విననటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఇక్కడికి రాకూడదు. గురుకటాక్షం లేనివాడు రాకూడదు, హరకటాక్షం లేనివాడు రాకూడదు. అందుకే కాశీ మహిమ విన్నవాడికి అక్కడికి వెళ్ళే అవకాశం ఇస్తాడండి. ఈ జన్మలోనో వచ్చే జన్మలోనో ఎప్పుడో ఒకప్పుడు వింటేనే రాబోయే జన్మల్లో మనం కాశీకి వెళ్ళగలుగుతాం, కాశీలో నివసించగలుగుతాం, కాశీలో శరీరం విడిచిపెట్టగలుగుతాం, కాశీలో మరణించడం ద్వారా కైలాసానికి వెళ్ళగలుగుతాం. కాశీక్షేత్ర మహిమ విననివాడు, ఏదో ఒకనాడు విననివాడు అక్కడికి వెళ్ళలేడు. ఈ నియమాలు పెట్టి వారణాసిని కాపలా పెట్టాట. అందుకే కాశీ వెళ్ళి కూడా అక్కడ ఉండకుండా ఎక్కువ మంది వస్తారు, కొందరు వెళ్ళలేరు. వెళ్ళినా ఈశ్వర దర్శనం కాదు, అనేకమైన ఇబ్బందులు పాలవడానికి మూల కారణం ఈశ్వర కటాక్షం అక్కడ లేకపోవటం. ఈశ్వర కటాక్షము లేనిది అక్కడికి ఎవరూ వెళ్ళలేరని చెప్పడానికి ఉదాహరణగా ఒక అద్భుతమైన గాథ చెబుతున్నాను విను అని మహాత్ముడు షణ్ముఖుడు, 6 ముఖాలు కలిగినటువంటి వాడు కుమారస్వామి అగస్త్యునికి, లోపాముద్రికి ఒక గొప్ప కథ చెప్పాడు. కాశీకి ఇందాక ఏం చెప్పారు, పోషకుడు ఎవరు, విష్ణు అని చెప్పాం. క్షేత్రపాలకుడు ఒకడు ఉన్నాడు, ఆ క్షేత్రాన్ని పాలిస్తాడు. పాలకుడు వేరు, పాలకుడు అంటే ఆర్డర్ వేస్తాడు. పోషకుడు వేరు, సామాన్లు తెచ్చేవాడు. పోషకుడు విష్ణువు, క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు అబద్ధమాడితే ఆయన తల నరకడం కోసం కాలభైరవుడు పుట్టాడు శివుడి శరీరం నుంచి, జటాజూటం నుంచి. కాబట్టి కాలభైరవుడు అంటే శివుడే. ఆయన కాశీక్షేత్రానికి అధికారి, పరిపాలకుడు. ఈ పరిపాలకుడు ఒక దండం పుచ్చుకొని ఎవరన్నా కాశీలోకి అడుగు పెడతారేమో అని చూస్తాట. అందుకే భక్తితో శివుడిని తలుచుకోకపోతే, భక్తితో కాలభైరవుణ్ణి భజించకపోతే కాశీలోకి అడుగు పెట్టలేం. మీకు విషయం చెప్పనా, కాశీలో చాలా కాలం నుంచి ఒక పీఠం కోసం ఒక ఇల్లు, చిన్న ఇల్లు ఏదో ఒకటి ముందు కొనుక్కుని అక్కడ అడుగు పెట్టి నేను వెళ్ళినప్పుడల్లా జపం చేద్దాం అని నేను చాలా కాలం అనుకున్నాను. ఓ 7 ఏళ్ళు అనుకున్నాను, నా వల్ల కాలేదు. ఎంతోమంది నా శిష్యులు నా కోసం ప్రయత్నం చేశారు, అవ్వలేదు. లాస్ట్ ఇయర్ అంటే 2019, ఇది 19 అనుకుంటా కదా, అంటే 18లో 2018లో ఏప్రిల్ మేలో ప్రతి సంవత్సరం నేను అమెరికా వెళ్ళిపోతాను కదా ఉపన్యాసానికి. ఆ వెళ్ళినప్పుడు కోడే జగదీష్ గారు అని ఒక భక్తుడు, గురువు గారు మీరు కాశీలో అడుగు పెట్టాలని ఎంత కోరుతున్నారు కదా, కాశీలో బిల్డింగ్ రావాలంటే మమ్మల్ని ఏం చేయమంటారని అడిగాడు. అప్పుడు నేను నా కోసం 40 రోజుల పాటు కాలభైరవాష్టకం పారాయణ చేయండి అన్నాను. సరిగ్గా 40 రోజులు చేయండి అనగానే ఆయన గ్రూపులో పెట్టాడు. అక్కడ వేణు అని ఒక అతను ఉన్నాడు, ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి వెళ్ళిపోయిన అతను అబ్బాయి అనమాట. మహబూబ్ నగర్ అది మహబూబాబాద్ ఏదంటారంటే ఇది 2 ఉన్నాయి, కానీ మనకి తుంగభద్రకి వెళ్ళే రూట్లో ఉంటుంది అది మహబూబ్ నగర్. ఆ మహబూబ్ నగర్లో ఒక అబ్బాయి వేణు, అతను చాలా కాలం నుంచి మా గురువుగారు అక్కడికి వెళ్ళాలని మొట్టమొదటి కోరుకున్నవాడు అతను ఒకడు. చాలా కాలం నుంచి కాశీఖండం అనేవాడు, చాలా మంచి భక్తుడు. ఇప్పుడు శాండియాగోలో ఉంటున్నాడు. ఈ ద్వారపల్లి వేణు వాళ్ళ ఆవిడ, అక్కడ ఉన్నటువంటి కొంతమంది బ్యాచి, ఓ నరసింహరాజు, అలాగే దాని పేరు ఏంటంటారు, రామదాసు గారు పుట్టిన స్థలం ఒకటి ఉంది, నేల కొండపల్లి కదా, అక్కడ నుంచి వెళ్ళిన ఒక అబ్బాయి, వీళ్ళ పేర్లు గుర్తురావు సమయానికి నాకు అనమాట. వీళ్ళందరూ కలిసి ఒక బ్యాచ్గా తయారయ్యారు. కోడే జగదీష్ గారు వీళ్ళకి నాయకుడు అయ్యాడు. అందరి పేర్లు చెప్పలేదని ఏమనుకోవద్దు, కానీ చెబితే ఈ పేర్లతోటి ఈ ఏడాది గడిచిపోతుంది. అంతమంది భక్తులు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఈ వద్దిపత్తి సత్సంగంలో పెట్టి గురువు గారి కోసం ఒక 40 రోజులు కాలభైరవాష్టకం మనం పారాయణ చేద్దామని నిర్ణయించుకున్నారు. దాంతోపాటు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా, మీ అందరూ కూడా గ్రూపులో ఉన్న వాళ్ళు కొంతమందికి తెలుస్తున్నారు అనుకోండి, 40 రోజులు అమెరికాలోను ఇటు భారతదేశంలోనూ భక్తితో పారాయణ చేశారు.
41వ రోజు కాశీలో ఒక బిల్డింగ్ వచ్చింది. ఆ బిల్డింగ్కి చూడడానికి నేను మా రాజారెడ్డి గారు భార్యా సమేతంగా వచ్చారో విడిగా వచ్చారో అప్పుడు ఇద్దరు వచ్చారు. అక్కడికి వెళ్ళాం. ఆయన చేతే అడ్వాన్స్ ఇప్పించాం. ఆయనే తోచింది అడ్వాన్స్ అక్కడ ఇచ్చారు పాప ఆయన. 15 రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఇది కాశీ మహిమలో అంటే మీకు చెప్పడానికి. కాలభైరవ కటాక్షం ఉంటే అప్పటి వరకు ఎన్ని ప్రయత్నములు చేసినా కొనలేని ఒకానొక భవనం ఆన్ ది స్పాట్ అక్కడ అయిపోయింది. 41వ రోజు బిల్డింగ్ రావడం ఏమిటి, 55వ రోజుకి రిజిస్ట్రేషన్ అవ్వడం ఏంటంటారు? దీనికి మూలకారకుడు కాలభైరవుడు. కాలభైరవుడిని భక్తితో పట్టుకొని ప్రార్థన చేస్తే మనం కాశీకి వెళ్ళగలుగుతాం, కాశీలో ఉండగలుగుతాం, కాశీలో ప్రవచనం వినగలుగుతాం, కాశీలో ఏ పనన్నా చేయగలుగుతాం. కాబట్టి కాశీక్షేత్ర ప్రవేశం కావాలంటే అటు విశ్వనాథుడిని పట్టుకోవాలి, ఇటు విఘ్నేశ్వరుడిని పట్టుకోవాలి, కాలభైరవుడిని పట్టుకోవాలి, ఆదికేశవుడిని పట్టుకోవాలి, విశాలాక్షిని పట్టుకోవాలి, అన్నపూర్ణని పట్టుకోవాలి, దండపాణి అని ఒక ఆయన ఉంటాడు, ఆయన్ని పట్టుకోవాలి. పూర్వం హరికేశుడు అని ఒక యక్షుడు ఉండేవాడు. ఈ యక్షుడు కాశీలో మహాతపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చుకుని శివుడు, నీ చేతికి ఒక దండం ఇస్తున్నాను. దండం అంటే కర్ర. ఈ కర్ర పుచ్చుకొని కాశీకి కాపలాకాయి, నీ అనుజ్ఞ లేనిదే కాశీలో ఎవరు ఉండలేరు, ఆ వరం నీకు ఇస్తున్నాను అని తన ఆలయానికి ఎదురుగుండా ఆయనకు కూడా ఒక ఆలయం కట్టించాడు. అందుకే విశ్వనాథుడి ఆలయానికి ఎదురుగుండా దండపాణి ఉంటాడు. చూడండి ఈసారి మీరు సరిగ్గా విశ్వనాథుడికి క్వైట్ ఆపోజిట్. విశ్వనాథ ఆలయానికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న నంది ఉంటుందా, ఆ నందికి వెనక వైపు భాగంలో దండపాణి అని ఉంటాడు. కాశీ వెళ్ళాక దండపాణిం అని మీ చేత చెప్పించట్లేదు. ఆ దండపాణి అసలు పేరు హరికేశుడు. చక్కగా వంట చేసి పెడతాడు ఆయన కూడా. కాశీలోకి వచ్చేవాళ్ళని అనుగ్రహిస్తాడు. వీళ్ళందరి కటాక్షం ఉండాలి. అందుకని కాశీ వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తారన్నమాట, వరుసగా ఈ అందరి పేర్లు చెప్పిస్తారు. కాశీ వచ్చినప్పుడు మాత్రం ఈ పేర్లు మీ అందరి చేత అక్కడ నేను చెప్పిస్తాను. నేను ఉండగా వస్తే, నేను లేకుండా పెడితే ఈ శ్లోకం రాసుకుని మీరు చదువుకోండి అనమాట. వీళ్ళల్లో ఎవరు అనుగ్రహించకపోయినా మనం ఉండలేం. ఎంతెందుకు అగస్త్యుడు లోపాముద్రతో కాశీ విడిచిపోవడానికి గల కారణం ఈ దండపాణి. దండపాణి అనుగ్రహం లేకపోవటం వల్లే ఈయనకి దండన వచ్చింది, బయటికి వెళ్ళిపోయేట్టు పాపం. ఆ మాట స్వయంగా కుమారస్వామి చెబుతాడు. అగస్త్య, నువ్వు కాశీ వదిలి రావడానికి మూల కారణం దండపాణి కటాక్షం లేకపోవటమే. కాబట్టి అక్కడికి వెళ్ళాక వాళ్ళని పట్టుకోవాలి. ఇందులో ఎవరు అనుగ్రహించకపోయినా వెళ్ళలేమన్నారు. వీళ్లలో ఎవరి అనుగ్రహం లేకపోయినా అక్కడికి ఎందుకు వెళ్ళలేమో, ఎలా వెళ్ళలేమో తెలియచేసే ఒక కథ ఇప్పుడు కుమారస్వామి వారు చెప్పడం మొదలుపెట్టారు. పూర్వం సేతువు దగ్గర, దక్షిణ సముద్రం దగ్గర, అంటే హిందూ మహాసముద్రం, ఇవాళ రామేశ్వరం ఉంటున్నాం కదా, అక్కడ పూర్వం దాన్ని దక్షిణ సముద్ర ప్రాంతం అని పిలిచేవారు, ఆ హిందూ మహాసముద్రాన్ని. అప్పటికింకా ఈ రాముడు అవతారం జరగలేదు కనుక రామేశ్వరం అనలేదు. మన కోసం తెలియజేయడానికి సేతు ప్రాంతం అని చెప్పారు. మనకి రామేశ్వరం అంటే తెలుస్తుంది కదా, రామేశ్వరం అనగానే తొందరగా ఆ ప్రాంతం వెలుగుతుందని మన కోసం రామేశ్వరం అని కవి రాశాడు తప్ప ఆ కాలంలో దక్షిణ సముద్ర తీరం అనేవారు. అక్కడ కీకారణ్యంలో ఒక అడవిలో ఒక బోయపల్లి ఉండేది. అడవులలో ఉండే బోయవాళ్ల పల్లిని పక్కణము అంటారు. కాకింద కావొత్తు అనమాట. పట్టణము, నగరము, పల్లి ఇవి కాకుండా పక్కణము. పా రాశాక కా రాసి కా పక్కన కాకింద కావొత్తిస్తే పక్కణము అనగా ట్రైబల్ ఏరియా, గిరిజనుల గ్రామం. అడవుల్లో ఉండే ఒక బోయపల్లి, శవరపల్లి. ఆ పల్లిలో అత్యంత ప్రాచీన కాలంలో ఓ కోటీశ్వరుడు ఉండేవాట. ఆయన బోయపల్లిలో ఎందుకు మకాం పెట్టాడంటే, ఆ బోయపల్లిలో ఒక శివాలయం ఉంది, పాతకాలపు శివాలయం ఇలాంటిది ఒకటి ఉండేది, శిథిలాలయం. ఆయనకి శివభక్తి ఎక్కువ. అందుకని ఈ పల్లెలో శివుణ్ణి పూజించుకుంటూ మోక్షం పొందుదామనుకుని ఆ రోజుల్లో 14 కోట్లకు పడగెత్తినవాడు ఆ పల్లెటూళ్ళలో అడుగుపెట్టాటండి. కోటికి పడగెత్తడం అంటే ఏమిటో ఇక్కడ మీకు చెప్పాలి. పూర్వం 1 కోటి బంగారు నాణెములు పోగయ్యాక వీటిని భూమిలో దాచేవారు. ఇప్పటికి వల్లే బ్యాంకులు లేవు కదా. ఆ రోజుల్లో డబ్బుకి విలువ తక్కువ, బంగారానికి విలువ ఉంది. ఆ బంగారం మాత్రం రహస్యంగా దాచేవారు. పొలాలు, పంటలు, భోజనాలు వీటి మీద ఎక్కువ దృష్టి ఉండేదన్నమాట. ఎవరి దగ్గరైనా 1 కోటి నాణెములు తయారైతే, మళ్ళీ నాణెం అంటే ఏమిటి, 12 గ్రాముల బంగారముతో ఒక కాయిన్ తయారు చేస్తారు, ఒక నాణెం అనమాట. 12 గ్రాముల బంగారం ఒక అచ్చు పోస్తే అదొక నాణెం. అలాంటివి 1 కోటి తయారయ్యాక, అంటే ఎన్ని నాణ్యాలు మీకు అర్థమైతే 12 గ్రాములు ఇంటూ 1 కోటేట. ఆ బంగారాన్ని ఏం చేయాలి, ఓ పెద్ద కుండలో పోసేవారు. పెద్ద మట్టి కుండలో పోసి ఈ కుండని వాళ్ళ ఇంట్లో దొడ్లో గొయ్యి తవ్వి పాతి పెట్టేవారు. ఈ 1 కోటి నాణెములు కుండలో పోసి దాన్ని పాతి పెట్టాక బంగారం భూగర్భంలో ఎంతకాలంలో పాడవదు. మంచి మూతి కట్టేసి పాతి పెడితే అది ఎప్పటికీ పాడు కదనమాట.
ఎప్పటికైనా రేపు తమ పిల్లలు పాడైపోతే, వ్యాపారంలో దివాళా ఎత్తితే, లేక ఆర్థికంగా చితికిపోతే ఈ భూగర్భంలో ఉన్న బంగారం వాళ్ళకి లభిస్తే వాళ్ళు బాగుపడతారని 1 కోటి నాణ్యాలు భూమిలో దాచేవారట కొండలో పోసి. మరి ఈ కొండలో ఉన్న నాణ్యములు ఇంట్లో వాళ్ళకి ఎలా తెలుస్తే రేపు పొద్దున ఎప్పుడన్నా ఇంట్లో డబ్బు ఉన్నట్టు ఎలా తెలియాలి? అందుకని ఈ నాణ్యములు పాతిపెట్టాక దాని మీద ఒక నాగేంద్రుడి యొక్క పడగను పెట్టేవారు, జంట పాముల యొక్క విగ్రహం పెట్టేవారు. జంట పాములు ఇళ్లల్లో పూర్వం ఉండేవి అంటే దాని కింద 1 కోటి బంగారు నాణ్యాలు ఉండేవన్నమాట. 1 కోటి నాణ్యముల మీద ఒక పడగ పెట్టారు కనుక 1 కోటికి పడగెత్తారా అనేవారు. ఇది అలా పుట్టింది సామెత. ఇప్పుడంటే ఎక్కడికక్కడ ఇళ్లలో కాగితం కట్టలు వచ్చేసాయి కాబట్టి ఆ ఇబ్బంది లేదు. కాగితాలు ఇంట్లో పెట్టేస్తున్నారు, దాచేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వచ్చాక కాస్త హాయిగా దాచుకోవడానికి కూడా కుదురుతుంది. సరే, ఇదో పక్కన పెడితే అలాంటి 1 కోటికి పడగలు 14 కోట్లకు పడగెత్తేట ఆయన ఇంట్లో 14 పడగలు ఉన్నాయి. ఆ పడగలు తీసేసి అడిగిన తవ్వామా బంగారు నాణ్యాలు దొరుకుతాయి. అవి దొరికితే నేను హాయిగా ఉప్పల్లో బంగారం లాంటి బిల్డింగ్ కట్టుకోవచ్చు. లేకపోతే యాతన పడిపోతున్న బిల్డింగ్ కట్టుకోవాలంటే ఈ కలికాలంలో రామచంద్ర ప్రభు 1 కోటికి విలువ ఎక్కడేసిందండి. 1 కోటి రూపాయలు సంపాదించడానికి కష్టపడాల్సి వస్తుంది. కానీ ఓ చిన్న 150 గజాల స్థలం కొనాలంటే 1 కోటి రూపాయలు అయిపోతున్నాయి, ఎక్కడికి అయిపోతున్నాయి అంతే. చింకిపోయిన కోట్లు కొన్న విలువ కూడా లేకుండా అయిపోయింది డబ్బుకి చివరికి. సరే, ఇదొక కాలప్రభావం. ఇన్ని కోట్లకి పడగెత్తిన ఆయన ఆ పల్లెటూళ్ళలో ఉన్నట్ట శబర గ్రామంలో మకాం పెట్టాడు. ధనం, పొలాలు ఇవన్నీ చుట్టుపక్కల ఊళ్ళలో ఆయనకి చాలా ఉన్నాయి. ఏ ఊళ్ళో చూసినా ఆయన ఆస్తులే. బంజారా హిల్స్ ఆయనవే, జూబ్లీ హిల్స్ ఆయనవే, ఉప్పల్ అయిందే, సరూర్ నగర్ అయిందే, అదేదో వనస్థలిపురం అయిందే, హయ్యత్ నగరు, హైటెక్ సిటీ సమస్తం ఆయనవే. అంత డబ్బున్న ఆయన పరమదాత, శివభక్తుడు. ఆయనకు ఒక్కతే కూతురు. అందుకని ఆయన ఏం చేసేవట, శివాలయాన్ని, అడవిలో ఉన్న శివాలయాన్ని తన సొంత ఖర్చుతో అద్భుతంగా పునర్నిర్మాణం చేయించాడు. నిలువెత్తి శివుడికి నిత్యం అభిషేకాలు, పూజలు అర్చకుల ద్వారా చేయించేవాడు. కానీ అది అడవిలో పల్లి కదండి. అందుకని పురాణం వినడానికి జనం వచ్చేవారు కాదు. లేదా దేవదర్శనానికి కూడా జనం తక్కువగా వచ్చేవారు. ఈ గుడిని ఏమైనా సరే డెవలప్ చేయాలి అనిపించింది ఆయనకి. డెవలప్ చేయడం అంటే ఆయన ఉద్దేశం 10 మంది వచ్చి దర్శనం చేసుకుని తరించాలని. అందుకని గుడికి పక్కన ఇలాంటి ఒక పురాణ మండపం కట్టాడు. పురాణ మండపంలో బాగా పురాణం చెప్పి ప్రసిద్ధికెక్కేటటువంటి వాళ్ళని పిలిపించి వాళ్ళ చేత 40 రోజులు 40 రోజులు సంవత్సరం పూట పురాణం చెప్పించేవాడు. పురాణం వినడానికి వచ్చిన వాళ్ళందరికీ ఈ సంవత్సర కాలం మకాం ఇస్తాం, భోజనం పెడతామని బట్ట. పురాణం విన్న వాళ్ళందరికీ భోజనం పెడితే వినడానికి జనం ఎక్కువ వస్తారు. ఇవి మొత్తం పురాణం అయిపోయాక ఇంత ప్రసాదం పెడితే ఎంత ఆనందం కలుగుతుందండి. పురాణం భక్తితో పాటు ప్రసాదం భక్తి కూడా ఉంటుంది కదా. పులిహార పెడుతున్నారట, దద్యోజనం పెడుతున్నారట అంటే ఇంకో 4 వస్తారని. ఏదో మీలాంటి భక్తులు ఉంటారేంటి అన్ని చోట్ల. మరి ప్రసాదం భక్తులు ఎక్కువ ఉంటారు కదా, వీళ్ళని ఆకర్షించడానికి. దీని అన్నిటికంటే కూడా ఇంకోటి చెప్పనా, అది అడవి కదా. పాపం అడవిలోకి వచ్చి పురాణం విని ఇంటికి వెళ్ళాలంటే కష్టం కదా. అందుకని ఆ పూట అక్కడ పడుకునే భోజనం చేసిపోతే ఎక్కువ మంది జనం వస్తారు. మకాము భోజనం ఉంటే జనం వస్తారని అలా పెట్టాడు ఆయన. నిజంగా ఆయన చేసిన పనికి ఫలితం కూడా కనపడింది. 40 రోజులు ఆయన కాశీ మహిమ చెప్పించాట. ఈ 40 రోజులు చుట్టుపక్కల ఎక్కడెక్కడ వాళ్ళు జనం వచ్చారు. ఆ అడవిలోనే ఆయన కట్టించిన సత్రంలో మకాం పెట్టారు. సత్రంలో రూములు, బాత్రూములు, మరి పైన ఓవర్ హెడ్ ట్యాంకులు, నీళ్లు అన్నీ ఒకటేంటి ఏర్పాటు చేశాడు. 2 పూట్ల భోజనాలు, టిఫిన్లు, కాఫీలు అన్నీ ఏర్పాట్లు చేశాడు. దాంతో వేల మంది జనం కిటకిటలాడుతూ వచ్చి పురాణం వినేవారు. ఇవన్నీ ఒక ఎన్ని ఏర్పాట్లు చేసినా చెప్పి ఆయన సరిగ్గా చెప్పకపోతే ఎవడ వింటాడు. ఆయన దారిని ఆయన కొనుక్కుంటూ పోతే అబ్బే పురాణం బాగాలేదురా అని పారిపోతారట. వర్షం వచ్చినా పురాణం వినడానికి రావాలనే కోరిక కావాలంటే ఈ చెప్పేది అవతల వాడికి అర్థం కావాలి. అర్థం కాకపోతే ఎవడ వింటాడు. ఈ ఒక మహాత్ముడిని, పౌరాణికుడిని పిలిపించాట. ఆయన చాలా బాగా చెప్పేవాడు, స్పష్టంగా అవతల వాడికి అర్థమయ్యేది. అందుకని 40 రోజుల పాటు జనం శ్రద్ధగా వచ్చి విన్నారు. ఆ పురాణం చెబుతున్నాయని ఒక రోజున కాశీ వంటి క్షేత్రం ప్రపంచంలో లేదు, జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్ళాలి, విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలి, కాశీలో మరణిస్తే మోక్షం, కనీసం కాశీకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి, కాశీ గంగలో స్నానం చెయ్యాలి అని పరిపరి విధాలుగా కాశీ మహిమని చాలా గట్టిగా భక్తితో చెప్పాడు ఆయన. ఈ వర్తకుడికి, ఈ కోటీశ్వరుడికి ఒక్కతే కూతురు అన్నాను కదా, ఆ కూతురు చిన్నపిల్ల, దానికి 5-6 ఏళ్ళు ఉంటాయి. ఆ పిల్లను కూడా తనతో పాటు పురాణానికి తండ్రి తీసుకొచ్చేవాడు. పిల్లల్ని తీసుకొస్తే కొన్ని లాభాలు ఏంటంటే పిల్లలు వింటే వాళ్ళు కూడా తరిస్తారు, మంచి మార్గంలో కడతారు. 6 ఏళ్ల పిల్ల కాశీ మహిమ విని పులకించిపోయిందిట.
ఆహా, కాశీకి వెడితే మోక్షం అన్నమాట, కాశీ వెడితే పవిత్రులు అవుతాం అన్నమాట, కాశీలో ఎన్ని లింగాలు ఉన్నాయో ఇవన్నీ నాకు తెలిసాయి అనుకుని గుర్తుపెట్టుకుంది. చిన్నప్పుడు 6 ఏళ్ల వయస్సులో గుర్తుపెట్టుకుంటే యావజ్జీవితం గుర్తుంటుందండి. నిజంగా మీకు ఈ పురాణాలు నేను చెబుతున్నానంటే నేను 8 ఏళ్ల వయస్సు నాటికే ఎన్నో పురాణాలు కంఠస్థం చేయడం వల్ల ఇంత తేలిగ్గా చెప్పగలుగుతాను. మీకు బాల్యంలో చదువుకున్నది ఎప్పుడు ఉపయోగపడుతుంది. పెద్దయ్యాక చదివిన దానికంటే చిన్నప్పుడు చదివితే గుర్తుంటుంది. ఇప్పుడు చదివిన గుర్తుండవు మళ్ళీ. కానీ చిన్నప్పుడు చదివామా, ఎన్ని చదివితే అవన్నీ బుర్రలో పడిపోతాయి. ఆ రోజుల్లో నా పని ఒకటే పని. ఆఖరికి అది ఇది కాదు, పురాణాలు ఏమిటి, కావ్యాలు ఏమిటి, మహాభారతం, రామాయణం, డిటెక్టివ్ నవళ్ళు, చందమామ కథలు, నా బొందమామ కథలు అన్నీ చదివేశాను. నేను చదవంది లేదు ఆ రోజు. అందుకే ఆ కథలు కూడా గుర్తుండిపోయావు అనమాట. మళ్ళీ ఇంట్లోనేమో ఈ తిడతారేమో, ఈ పెద్దవాళ్ళకి కొన్ని తెలియవు, కొందరికి, అందరికీ కాదు. కానీ మా నాన్నగారు అమ్మ మహాత్ములు పక్కన పెడితే కొందరు ఇళ్లలో మకాం పెట్టి ఏదో పుస్తకం చదువుతున్నాడు పాడైపోతాడు అనేవారు. పాడవడం కాదు, అవి చదవబట్టే వాడు మీకు ఇన్ని పురాణములు నేను చెప్పగలుగుతాను. అదే ఇంట్లో ఈ వచ్చిన వాళ్ళు ప్రోత్సహిస్తే పిల్లల్ని ఈ పుస్తకాలు చదవడం అనే అలవాటు వాళ్ళకి చేస్తే ఇంకా శ్రద్ధగా చదవగలుగుతాం కదా. రహస్యంగా చీకట్లో చదవలసిన కర్మ ఉండదు కదా. అందువల్ల పిల్లల్ని సైకాలజీ తెలిసి పెంచాలి. ఆ పెంచడం గొప్ప కళ. అది గొప్ప గురువులకు కొద్దిమందికే తెలుస్తుంది. ఆ సైకాలజీ తెలిసిన మహాత్ములు మా నాన్నగారు. అందుకే నా జీవితంలో మా తండ్రి లాంటి గురువు నేను ఇంకెక్కడ చూడలేదన్నమాట. ఆయనే గురువు అంటే. పిల్లల్ని విసుక్కోకుండా, కసుక్కోకుండా వీళ్ళని ఎలా పైకి తీసుకురావాలో తెలియాలన్నమాట. పిల్లలకి దేని మీద ఆసక్తి ఉందో తెలియాలి. వాళ్ళకి ఏం చెబితే వాళ్ళు బాగుపడతారో తెలియాలి. ఇక అందరినీ బీటెక్కే చదివిస్తే ఏమైపోతారండి జనం. అంటే చదువు అంటే బీటెక్ ఎంటెక్కేనా, దేశం అంటే అమెరికా అయినా, ఇవన్నీ మన దేశాలు కావా. కాబట్టి పిల్లలకి ఏది ఇష్టమో తెలుసుకోండి. సంగీతం ఇష్టమా, సాహిత్యం ఇష్టమా, లేకపోతే వాళ్ళకి ఎంబీఏ అంటే ఇష్టమా, లేకపోతే వాళ్ళు ఏదన్నా వంటల్లోకి వెళదాం అనుకుంటున్నారా. ఈ మధ్యన హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నారు కొంతమంది, అదంటే ఇష్టమా, ఇవన్నీ తెలుసుకోవాలట. అవి ఇవి కాకపోతే ముష్టెత్తుకోవడం అనే ఒక కళ ఉంది, అది ఇష్టమా, అవి కూడా నేర్పండి పర్వాలా. మారువేషంతో ఒక ఆయన మాకు తెలుసున్న ఒక మిత్రుడు ఉండేవాడు. ముష్టి శాస్త్రం చదివాడు. ముష్టిని ఎలా ఎత్తి సంపాదించాలి అందుకని వాడు ఏం చేసేవాడు అనమాట. ఒక గడ్డం తగిలించుకొని, ఒక కర్ర ఇలా పుచ్చుకొని, కన్ను ఇలా పెట్టి, బావా మాదా కవళం తల్లోయ్ అనేవాడు. వాడు ఎంత సంపాదించాడో తెలిసిన, కష్టపడి రియల్ ఎస్టేట్ చేసిన వాడు 5 కోట్లు సంపాదిస్తే గొప్ప, కానీ వాడ 30 కోట్లు సంపాదించాడు ముష్టెత్తి. చివరికి ఏం జరిగింది, ఓ రోజున ఏం జరిగిందంటే ట్యాంక్ బండి మీద ముష్టి ఎత్తుకుంటూ ఉండగా ఈ ముష్టి వాళ్ళందరినీ ఎత్తుకుపోయేవాళ్ళు ఎత్తుకుపోయారట. పోలీసులు పట్టుకుపోయారు వాడిని. వీడిని తీసుకెళ్ళి వీడిని కూడా జైల్లో పెట్టి అదేదో హోముకు పంపుతూ ఉంటే వాడు అతి బతిమాలి ఒక్కొక్కడికి ₹1,00,000 లంచం ఇచ్చి అతి కష్టం మీద బయటపడ్డాడు. ఆ బయటపడడానికి వాళ్ళ ఆవిడ సాయం చేసింది. అప్పుడు బయటకు వచ్చింది హిస్టరీ అంతా. ముష్టి హిస్టరీ బయట రావడానికి ఎంత వెనకాతల ఫ్లాష్ బ్యాక్ వచ్చిందనమాట. నిజంగా పోలీసులే ఆశ్చర్యపోయారట. రామరామ ఇంత డబ్బు సంపాదించచ్చా అని. నేను జ్ఞాన సరస్వతి ఆలయం ఉంది కదా ముషీరాబాదు, అక్కడ చాలా కాలం పురాణం చెప్పాను. 2006 నుంచి 2009 మధ్యలో చాలాసార్లు చెప్పాను. అక్కడ రోజు ఓ ముష్టివాడు ఒక బరకం వేసుకుని ఒక గోనిగుడ్డ, గోని సంచి ఉంటుంది కదా, ఈ ధాన్యం పట్టుకెళ్ళే బస్తా, ఆ బస్తా మీద కూర్చుని భిక్షాందేహి అనేవాడు. అప్పుడప్పుడు ఇంగ్లీష్లో కూడా మాట్లాడేవాడు అంటే. నేను లోపల కడుతున్నప్పుడు రోజున ₹10 ఇవ్వకపోతే ప్లీజ్ గివ్ మీ అట్లీస్ట్ 100 రూపీస్. ఏంటి 10 రూపీస్ అన్నాడు పైగా వాడు ఇంగ్లీష్లో. నేను 100 అంటే వాడు 100 అనేవాడు, 100 అనేవాడు కదా 100 రూపీస్ అనేవాడు. నేను తెల్లబోయి భక్తులే ₹10 వేసిపోతున్నారు రా బాబు రూపాయి అని, నేను నీకు 100 ఎక్కడ వేస్తాను నా 100 అనేవాడిని నేను. సరే నీకు చెప్పొచ్చేది ఏంటంటే అలా 2 ఏళ్ళు వాడు సంపాదించాడు. ఓ రోజు చచ్చిపోయాడు పాపం. చచ్చిపోయాక ఆ చుట్టుపక్కల ముష్టి వాళ్ళు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందరూ వచ్చారు చూసి. ఆ బరకం ఎత్తితే బరకం కింద అన్ని 100 నోట్లు 500 నోట్లు అండి బాబోయ్, అన్ని నోట్లే. ఆ బరకం మధ్యలో ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంకు, అదేదో ఇండియన్ బ్యాంకు, ఇన్ని పాస్బుక్లు కలిస్తే వాడు చచ్చిపోయినట్టుకి 3,21,00,000 డిపాజిట్లు ఉన్నాయి వాడికి. ఇక ఈ బరకాల్లో ఉన్న డబ్బులు ఎక్కేలేదు. వాడు ఎక్కడెక్కడో ఉంటున్నాడు, అక్కడ ఇంకెన్నో బరకాలు ఉన్నాయో తెలియదు. మరి ఇంత బరకం నిండా డబ్బు ఉంది, కానీ బరకం ఉన్న వాడు నరకమే చూసి ఆ ఎండిపోయిన కొబ్బరి చెప్పలు, ఆ పెచ్చవి తినేవాడు, ఎంగిలి మెతుకులు తినేవాడు, ₹1 అనిపించలేదు. దిక్కుమాలాడు ఏమైపోయాడో తెలియచారు పాపం. కాబట్టి ఏ శాస్త్రం ఇష్టం అది నేర్చుకోమనండి, ఎందుకు వచ్చింది. కాబట్టి చిన్నపిల్లలకి చిన్నప్పుడు కనుక నేర్పితే అది బాగా అలవాటు అవుతుంది. ఆ పిల్లకి మొత్తం మీద కాశీఖండం వినడం వల్ల కాశీ మీద వెర్రి వ్యామోహం పట్టింది. అందుకని 40 రోజులు పురాణం అయిపోయాక, ఈ పురాణం చెప్పిన ఆయన్ని సన్మానం చేసి పంపించేశాక వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి, నాన్నగారండి నన్ను కాశీ పంపరా నాయనా కాశీ అంది. ఆయన తెల్లబోయి, కాశీ గురించి వినడం బాగానే ఉంటుంది, కానీ మనం ఉన్నది దక్షిణ సముద్రం, కాశీ ఎక్కడో యూపీలో ఉంది. మీరు ఆలోచించండి, ఎక్కడ రామేశ్వరం ఎక్కడ కాశీ,
ఆ రోజుల్లో రైళ్ళ, వాహనాల, గుర్రాలు, గుర్రపళ్ళు, లేదా కాలినడక. కాలినడకన అక్కడికి వెళ్ళాలంటే 3 నెలల్లో 4 నెలల్లో పడుతుంది. అది కూడా సక్రమంగా ప్రయాణం సాగితే. మధ్యలో ఈ అడవుల్లోనో పులో సింహం వెంగేస్తే శాశ్వతంగా కాశీకి వెళ్ళిపోయినట్టే. లేదా వర్షాలు గట్టిగా పడితే అదో ఇబ్బంది. దొంగలు దోచుకుంటే బుర్ర పగలు కొడితే అది యాతన. కాబట్టి వెళ్ళడం కష్టం కనుక అమ్మాయి కాశీ వెళ్ళడం కొద్ది కష్టం అంటే, లేదు నాయన నన్ను తీసుకెళ్ళందిట. అప్పుడైనా ఈ అమ్మాయిని ఎలాగో రకంగా తప్పించుకోవాలి, వదిలించుకోవాలనుకున్నాడు. పురాణం చెప్పించి కాశీ మహిమ చెప్పడం ఇష్టం ఉంది, శివుణ్ణి పూజించడం ఇష్టం, అన్నదానం చేయడం ఇష్టమే, కానీ కాశీ ప్రయాణం అంటే ఆయనకి భయమే. పైగా ఆయన కొంచెం వయసులో పెద్దవాడు. అందుకని అమ్మాయి కాశీకి ఎప్పుడు తండ్రి తీసుకెళ్ళకూడదు, పెళ్ళయ్యాక మీ ఆయన తీసుకెళ్తాడే, నీ మొగుడిని అడుగన్నట్ట, తప్పించుకోవడానికి. కేవలం తప్పించుకోవడానికే తప్ప నిజంగా తండ్రి తీసుకెళ్ళకూడదని ఏం లేసుమా. తండ్రి అయినా, స్నేహితుడైనా, మొగుడైనా ఎవరైనా తీసుకెళ్ళచ్చు, ఎవరైనా తీసుకెళ్ళచ్చు, నన్ను మీరు విమానంలో తీసుకెళ్ళచ్చు, ఏం అభ్యంతరం లేదు. కానీ ఆయన ముందు ప్రస్తుతానికి ఈ అమ్మాయి కాశీ కాశీ అంటోంది కనుక ఈ నుంచి బయటపడడానికి పెళ్ళయ్యాక మీ ఆయన తీసుకెడతాడు, భార్య అన్నాక భర్తతో వెళ్ళాలి, ఆడపిల్లలు ఎప్పుడు మొగుడుతోటే వెళ్ళాలి అన్నట్ట. అప్పుడు ఆ పిల్ల తప్పించుకోవడానికి ఆయన అన్నాడంటే అంది, కాశీ వెళ్ళాలి అంతే ఆ అమ్మాయి కోరిక. తండ్రి ఏమో పెళ్ళైతేనే మీ ఆయనతోటే వెళ్ళాలి అన్నాడు. ఎప్పుడో పెళ్ళయ్యాక భర్త వెంట పడుతుందిలే అనుకున్నాడు ఆయన. అనుకుంటే ఈ పిల్ల వదులుతుందా, వదల్లా. వాళ్ళ నాన్నని గట్టిగా ఈ కండువా పట్టేసుకు, పై కండువా, పెళ్ళైతే భర్త కాశీ తీసుకెడతాడో నువ్వే చెప్పావు కనుక నాకు వెంటనే పెళ్లి చేసేయి అనగా, ఇంకా నీకు 6 ఏళ్ళేనే అంటే, ఆ 6 ఏళ్ళకి పెళ్లి చేయకూడదు ఏమిటి, చేసేయి అందిట. పెళ్ళి అంటే ఆ పిల్లకి ఏం తెలుసు పాపం. పెళ్ళైతే ఎవడో వస్తాడట, ఆ వచ్చిన వాడిని మగడు అంటారట, ఈ భర్త గారు కాశీ తీసుకెడతారట, అందుకని పెళ్ళి అంది. రోజు ఇక ఆ రోజు నుంచి పెళ్ళోయ్ అంటుంటే ఈ పిల్ల బాధపడలేక చేస్తాను లేవే, కాస్త మంచి సంబంధం దొరకాలి కదా అన్నట్ట. క్రమంగా ఈ అమ్మాయికి 8 ఏళ్ళు 9 ఏళ్ళు వచ్చాయి. ఆ రోజుల్లో బాల్య వివాహాలు కూడా చేసేవారు కనుక ఓ 12 ఏళ్ల కుర్రాడిని ఒకడు చూశారు, మంచి వైశ్యోత్తముడిని ఒకడు చూసి తీసుకొచ్చి ఈ పెళ్లి చేశారు. పెళ్ళి అవుతూ ఉండగా 5 రోజులు పెళ్ళిటి పైగా ఆ రోజుల్లో 5 రోజులు ఈ అమ్మాయి పిల్లాడి పక్కనే కూర్చుని, ఇదిగో నీ పేరేమిటి అంది. అంటే నా పేరేదో ఫలానా అని చెప్పాడు ఆయన. ఇదిగో నేను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నానో తెలుసా అంటే, ఎందుకో నాకు మాత్రం తెలుసు, పెళ్ళి అంటే ఏం తెలుసు, మా నాన్న చేసుకోమన్నాడు చేసుకుంటున్నాను, పంతులు గారు నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టమన్నారు పెడుతున్నారు, తాళి కట్టమంటున్నారు కడుతున్నానంటే, తాళి జీలకర్ర బెల్లం బూరెలు గారెలు తినడం కాదు పెళ్ళి అంటే. భార్య అని భర్త కాశీ తీసుకెళ్ళాలట, అందుకే నేను తల వంచి పెళ్లి చేసుకుంటున్నాను, తాళి కట్టించుకుంటున్నాను, పెళ్ళి అయిపోయింది కదా మనకి, నన్ను కాశీ తీసుకెళ్ళవా అంది ఈ పాప. ఈ 8-9 ఏళ్ల పాప, వాడికి 12 ఏళ్ళ పాప. అంటే వాడు ఇలా బుర్రగొక్కుని, కాశీ అంటే ఈ గుడి పక్కన ఉందా అన్నట్ట. గుడి పక్కన ఉందో బడి పక్కన ఉందో నాకు తెలియదు, కాశీ అని ఒక ఊరు ఉంది. ఒక ఆయన పురాణంలో చెప్పారు, కాశీఖండం 7 రోజులు చెప్పాడు పాపం పద్మాకర్ గారు, నేను విన్నాను. నన్ను కాశీ తీసుకెళ్ళాను. కానీ అప్పుడు వాడు బాగా బుర్రగొక్కని మా నాన్నని మా అమ్మని వీళ్ళందరినీ అడిగి అప్పుడు తెలుసుకుని కాశీకి తీసుకెడతానులే అని మాట ఇచ్చేశాడు తొందరపడి. ఈ కాశీ అంటే ఏదో పక్కనే ఉంటుంది అనుకున్నాడు ఆయన. సరే పెళ్ళయిన దగ్గర నుంచి రోజు ఈ అమ్మాయి కాశీ కాశీ అంటుంటే ఓ రోజున వాళ్ళ ఇంట్లో వాళ్ళని పెద్దవాళ్ళని అడిగితే, కాశీ ఎక్కడెక్కడ ఉందిరా, 2000 మైళ్ళు దూరం నాయనో, అక్కడికి ఇప్పట్లో వెళ్ళలేమనగానే వీడికి మతిపోయి కాశీకి 2000 మైళ్ళు నడవాలట, నా వల్ల కాదు బాబాయ్ అన్నాడు. నువ్వు నాకు మాట ఇచ్చావు పెళ్లిలో, తప్పితే తప్పు అంది. అయితే తీసుకెళ్ళాలి, కొద్ది రోజులాగు నాకు ప్రయాణం చేయడం తెలిసాక అప్పుడు తీసుకెడతానన్నాడు. కొంతకాలానికి వీడికో 18 ఏళ్ళు, అమ్మాయికో 14 ఏళ్ళు వచ్చాయి. ఈ ఇద్దరిని కాపురానికి పంపించారు. ఆ రోజుల్లో చిన్న వయస్సులోనే వీడు గర్భం ధరించింది. గర్భవతి అయినా సరే కాశీ అందిట. ఇప్పుడు గర్భవతివి ఎలా నడుస్తావు, పిల్లాడు సరిగ్గా ప్రసవం అవుతున్న టైంకి భర్త చచ్చిపోయాట చిన్నప్పుడే పాపం, దురదృష్టవశాత్తు. ఆవిడ బాల్య విధవ అయిపోయింది పాపం. అప్పుడు అమ్మాయి ఏడ్చింది. ఎందుకో తెలుసా, భర్త పోయినందుకు ఏడవడం కాదు, కాశీకి తీసుకెళ్ళేవాడు పోయాడని ఏడ్చింది పాపం. నా కాశీ అని ఏడ్చింది. అయినా ఆత్మబలంతో నేను బతికొండగా కాశీ చూడాలని దృఢ నిశ్చయం చేసుకుని అతి కష్టం మీద ఈ పిల్లవాడిని పెంచి పెద్ద చేసి, వాళ్ళ కోట్ల వ్యాపారం ఉంది, ఇటు తండ్రి ఆస్తి ఇటు భర్త ఆస్తి ఈవిడికి వచ్చింది. ఎందుకంటే ఇటు భర్త వైపు ఒక్కడే, ఈయన తప్ప ఎవరూ లేరు, అటు తండ్రికి ఈవిడ ఒక్కతే కూతురు. కాబట్టి ఈ 2 వైపుల ఆస్తిని జాగ్రత్త చేసి మంచి వ్యాపారం చేసి ఇంకా కోట్ల ఆస్తి పెంచి కొడుకుని పెద్ద చేసింది. కొడుక్కి 16 ఏళ్ళు వచ్చాక, అబ్బాయి నాకు డబ్బు మీద వ్యామోహం ఉండి కాదు ఈ వ్యాపారం చేయటం, నేను కాశీ కోసమే ఈ వ్యాపారం చేశాను. వ్యాపారం చేసి డబ్బు నీ చేతిలో పెడితే నన్ను కాశీ పంపిస్తావని నా ఆశ. ఇన్ని కోట్లు ఏం చేసుకుంటావో నీ ఇష్టం, నీ మొహాన వేశాను, నన్ను మాత్రం కాశీ పంపించు, అది నీ బాధ్యత అనగానే
నీ రుణం నేను తీర్చుకోలేను, నాన్న పోయినప్పటి నుంచి నన్ను ఎంతో ప్రేమతో పెంచావు, కాబట్టి నేను తీసుకెళ్తాను కాశీకి, కానీ ఇప్పుడే వ్యాపారం నా నెత్తి మీద పెట్టావు, ఇంకా వ్యాపారం గురించి నాకేం తెలుసు, కాబట్టి ఒక 2 ఏళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత కాశీ సరేనని ఒక 2 సంవత్సరాలు వీడికి వ్యాపారంలో శిక్షణ ఇచ్చింది. ఈలోపు కుర్రాడు బుద్ధిమంతుడు, వ్యాపారం బాగా చేస్తున్నాడు, వాళ్ళ అమ్మ గొప్పది, అందరికీ తెలుసు కదా. వీడికి సంబంధాలు వచ్చాయి. ఆ సంబంధంలో మంచి బంగారం లాంటి పిల్ల వచ్చింది. ఈ పిల్లని వాడికి పెళ్లి చేశారు. పెళ్ళి అవగానే ఎవరే మీ ఆవిడ వచ్చింది, ఇక మీ ఇద్దరు మీ వ్యాపారాల సంగతి చూసుకోండి, నన్ను కాశీ పంపండి అంటే, ఇప్పుడేగా పెళ్ళి అయ్యింది, తేనె చంద్రుడి దగ్గరికి వెళ్ళి వస్తాం కాబట్టి ఒక ఏడాది అన్నట్ట, అంటే హనీమూన్. హనీ అంటే తేనె కదా, మూన్ అంటే చంద్రుడు కదా, అందుకని ఆ తేనె చంద్రుడికి హనీమూన్ పోతాం కాబట్టి ఒక ఏడాది ఆగమనగానే సరే ఏం చేస్తామని ఒక ఏడాది ఆగింది. ఈ ఏడాదికి ఇప్పుడు కోడలు గర్భవతి అయింది. మళ్ళీ ఇది ఎక్కడ గొడవరా బాబు, నాకు ఈ కాశీకి ఏదో సమస్య ఉంది తంట అనగా కోడలు ప్రసవించాక విడుదుగానే అన్నట్ట. ఈ ప్రసవం అయ్యింది, పిల్లాడు కదా, చంటి పిల్లాడు వచ్చాడు. ఈ చంటి పిల్లాడిని ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెంచమ్మా నీకు పుణ్యం ఉంటుంది అన్నట్ట. ఈ పిల్లాడిని పెంచేలోపు మళ్ళీ ఆవిడ గర్భవతి అయ్యింది, మళ్ళీ ఇంకో కొడుకు పుట్టాడు. 2 పిల్లల్ని చూసుకుంటూ ఆవిడ ఎంతకాలం నాకు ఈ గొడవరా, నన్ను కాశీ పంపించరా అందిట. ఈ పిల్ల వీళ్ళిద్దరికీ ఒకడికి 5 ఏళ్ళు ఒకడికి 3 ఏళ్ళు రాని నేను గ్యారంటీగా పంపేస్తానన్నాడు. పాపం పెద్ద కొడుక్కి అంటే ఈ మనవడికి ఈవిడ మనవడికి 5 ఏళ్ళు వచ్చి రాగానే ఈవిడ చచ్చిపోయింది. ఆవిడే పోయింది. ఆవిడ తన కొడుక్కి ధనంజయుడు అని పేరెట్టిందిలేండి. ఆ ధనంజయుడు అనేవాడు ఏడ్చాట. తల్లిపోయిన రోజున గుండెలు బాదుకుని ఏడ్చాడు. మామూలు ఏడుపు కాదు, మానవ మాత్రుడు ఏడవడంతా ఏడ్చాడు. ఎందుకో తెలుసా? నా తల్లి వంటి తల్లి ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? భర్త పోయినా బాధపడకుండా వ్యాపారాన్ని అభివృద్ధి చేసింది, నన్ను ఎంతో ప్రేమతో పెంచింది, ఆస్తి ఇచ్చింది, కేవలం కాశీ పంపించమని ఒక్క కోరిక కోరింది. ఇంతలో చచ్చిపోతుందా ఇంత చిన్న వయసులో నేను అనుకోలేదు. ఏదో పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక అమ్మని తీసుకెడదాం అనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు నా కొడుకులు 5 ఏళ్ల వాడు అయ్యేలోపు నా తల్లి పోయింది. ఇప్పుడు నా తల్లి రుణం ఎలా తీర్చుకోను? ఇంక నేను అన్నం తిన్న, నేను చచ్చిపోతానని నెత్తి మొత్తుకుని గుండెలు బాదుకుని ఏడవడం మొదలెట్టాడు. తల్లిని దహనం చెయ్యడు, ఏడుస్తాట, మంచినీళ్ళు తాగలేకపోయాట. నిజంగా కూడా అది ఎంతో శోచనీయమైన ఘట్టం కదటండి. మరి ఆ తల్లి మీద ప్రేమతో ఆవిడ కోరిక తీర్చలేనని ఏడుస్తూ ఉంటే అప్పుడు మహానుభావులైనటువంటి పురోహితులు అక్కడికి వచ్చి, ఎందుకు నాయన ఏడుస్తావు, మన చేతిలో ఏముంది, తల్లికి దహన సంస్కారాలు చెయ్యి, ఇలా ఏడవడం తప్పు అంటే, మా అమ్మ కాశీ వెళ్ళలేదు కదండి, అందువల్ల నేను ఎలా దహనం చేస్తానండి అన్నట్ట. అప్పుడు వాళ్ళు ఒక ధర్మ సూక్ష్మం చెబుతాం. తల్లిని నువ్వు కాశీ తీసుకెళ్ళలేకపోయినా ఆవిడ్ని దహనం చేసి చితాభస్మము ఎముకలు కాశీ గంగలో కలిపితే ఆవిడ కాశీలో మరణించిన మోక్షాన్ని పొందుతుంది, పుణ్యం పొందుతుంది. తల్లిదండ్రుల్ని కాశీ తీసుకెళ్ళలేని వాళ్ళు తల్లిదండ్రుల్ని దహనం చేశాక అది కూడా ఏడాది లోపు, సంవత్సరం లోపు ఈ అస్థికలు చితాభస్మం గంగలో కలిపితే మంచిది. ఒకవేళ చితాభస్మం అస్థికలు దొరకకపోతే వాళ్ళ పేరుతో కాశీలో పితృతర్పణాలు చేయిస్తే మంచిది, ఏడాదిలోపు. అది కూడా అనగా మంచి మాట చెప్పారండి. మా అమ్మకి కాశీ దర్శనం చేయించలేకపోయినా చితాభస్మము ఎముకలు గంగలో కలిపితే పుణ్యం వస్తుందని మీరు చెప్పారు, అది నా నెత్తిన పాలు పోసినట్టు అయ్యింది, ఈ పని చేస్తానని అప్పుడు ఆయన శోకం నుంచి తేరుకుని తల్లికి దహన సంస్కారాలు చేశాడు. అస్థికలని భస్మాన్ని 2 సంచుల్లోకి ఎత్తుకున్నాడు. సంచుల్లో మూటగట్టి పట్టు సంచులు, పట్టుగుడ్డతో తయారు చేసిన సంచులో కొన్నింట్లో ఎముకలు కొన్నింట్లో భస్మం తీసుకున్నాడు. తీసుకుని తల్లి మీద ప్రేమ కదా, అందుకని ఎముకల్ని సంచయం చేయటం అంటే పోగు చేసేటప్పుట ఆ ఎముకల్ని పంచామృతాలతో అభిషేకించాట, ఆవు పాలతో అభిషేకించాడు, తేనెతో అభిషేకించాడు, గంగాజలంతో అభిషేకించాడు. ఇలా చేసి ఆ ఎముకలు జాగ్రత్తగా ఒక పట్టుగుడ్డలో మూట కట్టాడు. చితాభస్మం ఒక మూట కట్టాడు. ఈ మూటను ఏం చేశాడు, ఒక బంగారపు పెట్టి చేయించాడు. కోటీశ్వరుడు గనక బంగారపు పెట్టిలో పెట్టాడు. ఇంకా అమ్మ మీద ప్రేమ వల్ల ఈ బంగారపు పెట్టిని వెళ్ళి వెండి పెట్టిలో పెట్టాడు, వెండి పెట్టిని రాగి పెట్టిలో పెట్టాడు, వీటన్నిటికీ తాళం వేశాడు. ఆ తర్వాత వీటిని ఒక మూట కట్టించాడు, సంచిలో పెట్టాడు. సరిగ్గా మాసికం పూర్తవగానే కాశీయాత్రకు బయలుదేరాడు. ఏదో 2-3 నెలలు నడిస్తే ఏకధాటిని పెడతాం, ఏదైనా మొత్తమే సంవత్సరీకంలోపు వెళ్ళొచ్చు కదా అనుకుని ఈ మూట బుచ్చుకు బయలుదేరాడు. ఈ మూట మొయ్యాలంటే కష్టం కదా, డబ్బులు పట్టుకెళ్ళాలి, ఈ భస్మం మొయ్యాలి, దారిలో కట్టుకోవడానికి బట్టలు పట్టుకెళ్ళాలి. అన్ని చోట్ల డబ్బులకి ఆహారం దొరకదు కాబట్టి కొన్ని చోట్ల ఆహారం దొరకని చోట వండుకోవడానికి పనికొచ్చే కొన్ని పాత్రలు, కొంపటి, ఏదో పప్పులు ఉప్పులు పట్టుకెళ్ళాలి కదా. ఇవన్నీ పట్టుకెళ్ళడానికి మూట మోసేందుకు ఒకడు అవసరం అయ్యాట. అందుకని వీళ్ళున్న శబర గ్రామంలో ఒక బోయవాడు ఉంటే బోయవాడి దగ్గరికి వెళ్ళి, ఒరే బోయవాడ, నాతో పాటు కాశీ వస్తే
రోజుకు ఒక బంగారు నాణ్యం ఇస్తాను నీకు, ఒక నాణ్యం ఏకంగా. ఆ రోజుల్లో చిల్లి గవ్వలు ఇచ్చేవారు, ఇంతంత అర్ధనాలు అణాలకి దొరికే రోజులు, వస్తువులు దొరికే రోజులు. ఓ పైసా పెడితే ఎంత మిఠాయి దొరికే రోజులు. అటువంటి రోజుల్లో రోజుకు ఒక బంగారు నాణ్యం ఇస్తాను నీకు. ఎన్నాళ్ళు పడితే అన్ని నాణ్యాలు ఇస్తాను. వెళ్ళడానికి రావడానికి ఒక 6 నెలలు పట్టిందనుకో 180 నాణ్యాలు ఇస్తాను. ఇంకెంతకంటే సంపద నీకు ఈ ప్రపంచంలో ఎవరెవరు. దానికి బదులుగా నా మూట ముల్లే నువ్వు మొయ్యి, కావిడి మొయ్యి అన్నట్ట. వాడికి మతిపోయింది. రోజుకు బంగారు నాణ్యమే, అమ్మో అమ్మో అని గుండె పట్టుకుని కింద పడిపోయాట. అంటే అంత డబ్బు వస్తుందంటే వాడికి మతిపోయిందనమాట. సంతోషంతో ఒప్పుకున్నాడు. వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి, వెళ్ళనా షావుకారు గారితో అంటే వెళ్ళిరా అంది. అప్పుడు ఆయన ఒక కావిడి తీసుకుని, ఒక వేపేమో చితాభస్సం అవి ఉన్న మూట పెట్టి, ఇంకో దాంట్లో ఉప్పులు పప్పులు ఇవన్నీ పెట్టించి ఈ కావిడి వాడికి ఇచ్చి మోయించుకుంటూ బయలుదేరాడు. అన్నమాట ప్రకారం రోజు ఏ రోజుకి ఆ రోజు నాణ్యం ఇచ్చేసేవాటి వాడికి. బోలెడంత ఐశ్వర్యవంతుడు, వాళ్ళ అమ్మ మీద అంత భక్తి కలిగిన మహాత్ముడు కనుక, అతడు మహాత్ముడు కనుక తల్లి కోసం అంత ఖర్చు పెడుతున్నాడు. ఇదే కొంతమంది అయితే పోతే పోయింది అమ్మ ఆస్తి దక్కింది అనుకుంటారు. కానీ ఆయన పరమభక్తుడు, అందుకే తల్లితో కోసం బయలుదేరాడు ఈ కావిడి పుచ్చుకొని. ప్రతిరోజు ఈ పెట్టి తీసుకుని పక్కకెళ్ళి దండం పెట్టుకుని దూరంగా వెళ్ళి ఆ డబ్బా తీసి, అమ్మా ఉన్నావా అని ఆ ఎముకలు చితాభస్మం చూసేవాట. ఇది బోయేవాడికి ఆశ్చర్యం కలిగించేది. ఈ పిచ్చేటంటే రోజు డబ్బా తీసుకుని దూరంగా పెడతాడు, ఏముందో డబ్బాలో అనుకునేవాడు వాడు పాపం. ఇలా మొత్తం మీద 2 నెలలు నడిచి ఇంకొక 3 రోజులు ప్రయాణం చేస్తే కాశీ పెడతారట. 3 4 12 మైళ్ళు దూరానికి వచ్చారు వీళ్ళు. మొదట్లో స్పీడు నడుస్తారు కానండి, నా కాలు నడకన వెళ్ళేవాళ్ళు క్రమక్రమంగా కాళ్ళు కొంచెం వాచిపోతాయి, పుళ్ళు పడతాయి, నడవలేరు. మొదట్లో 10 మైళ్ళు, తర్వాత 5 మైళ్ళు, తర్వాత రోజుకు 1 మైలు నడవడం కష్టం. మీరు చూడండి, కావాలంటే కాలి నడకన వెళ్ళేవాళ్ళని అడిగితే చెబుతారనమాట. ఉపన్యాసం చెప్పేవాడు కూడా మొదటేమో పెద్ద గొంతుకుతో మొదలెడతారు, చివరికి వచ్చేసరికి 2 ఏళ్ళు 4 3 ఏళ్ళు 6 అంటాడు. 2 గంటలు గడిచాక, ఎందుకంటే ఓపిక అయిపోతుంది పాపం. అలాగే ఈయన కూడా నీరసపడడం వల్ల 12 మైళ్ళకి 3 రోజులు తీసుకోవాల్సి వచ్చిందట. ఇంకొక 3 రోజులు మజిలీ. ఇలా ఉండగా అక్కడ అడవికి దగ్గరలో, గంగానదికి కాశీకి 12 మైళ్ళకి దగ్గరలో ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక సత్రం ఉంది. ఆ సత్రంలో ఒక రూము తీసుకున్నాడు, ఒక గది. ఆ గదిలో ఈ బోయేవాడిని సామాన్ని పెట్టాడు. ఈయనకి చేదస్తం ఎక్కువ, సొంతంగా వండుకుంటాడు ఎక్కువ భాగం. ఎక్కడ పడితే అక్కడ అడ్డమైన గడ్డి తినడం. ఈ ఊళ్ళో మంచి సామాన్లు బాగా దొరుకుతున్నాయి, పప్పులు, చింతపండు, దాంతో పాటుగా అదైతే తోటకూర, గోంగూర ఇవన్నీ తెస్తాను, ఆవు పాలు తెస్తాను, జీడిపప్పు పాయసం చేసుకుందాం, పప్పు అన్నం తిందాం, హాయిగా తిందాం. ఒరే ఈ గదిలో గుర్తుని మూట కాపలాకి వస్తూ ఉంటారని చెప్పి ఆ సత్రం వాడికి అడ్వాన్స్ కూడా కట్టి సామాన్లు తేవడానికి బజారుకి వెళ్ళాడు. బజార్లో ఒక్కొక్క సామాను కొనుక్కుని తీసుకొచ్చేసరికి మధ్యాహ్నం అయ్యింది. మధ్యాహ్నం పూట ఎండకి తట్టుకోలేక వచ్చి, ఒరే బోయవాడా మంచినీళ్ళు రోయ్ అని రూమ్ ముందు అరుగు దగ్గర చతికిలు పడ్డట. ఇక్కడ చతికిలు పడి లోపల వాడు ఉంటాడు, వాడిని పిలిచాడు మంచినీళ్ళు. మరి మంచినీళ్ళు తగ్గితే కథలు అన్నట్టుగా అయిపోయాడు ఆయన. కొంచెం ఎండకి వడగొట్టినట్టు అయ్యింది. అందుకని మంచినీళ్ళు రోయ్ అంటే వాడు పలకడు. 2 సార్లు 3 సార్లు పిలిచి, ఈ దిక్కుమాలనాడు మోసి లోపల నిద్రపోతున్నాడేమో అని గది తలుపు తోసుకుని లోపల కడితే గదిలో మూట లేదు, వాడు లేడు, అసలు కావిడే లేదు. దాంతో వీడికి అనుమానం వచ్చింది. ఆ సత్రం మేనేజర్ని పిలిచి, ఏమండి యజమాని గారు ఇక్కడ మా వాడు ఒకడు ఉండాలి, వాడు ఏడంటే, వాడు ఎవడో మాకేం తెలుస్తుందండి, మీరు అలా వెళ్ళగానే కావిడి పుచ్చుకుని ఎక్కడికో పోయాడండి అన్నట్ట. వాడు పోనీ వీడు వెళ్ళేటప్పుడు ఏమండో ఈ ఇందులో ఉన్నవాడు బోయేవాడు చూడండి అని చెప్పాడా, చెప్పలేదు. ఇతను నమ్మేశాడు వాడిని. తమ ఊరికి దగ్గరలో ఉన్న పల్లెటూరులోనూ బోయేవాడు వాడు. రోజుకు నాణ్యం ఇస్తున్నాడు, రోజుల తరబడి నడుస్తున్నాడు. ఎంత దూరం వచ్చాక వాడు ఈ మోటెత్తుకు పారిపోతాడని వాడికి ఏం అనుమానం వస్తుంది పాపం. అందుకని అయినా చెప్పలేదు, సత్రవాడు పట్టించుకోలేదు. ఈయన అలా సామాను కోసం బజారుకి వెళ్ళగానే వీడి మోటెత్తుకుని పారిపోయాట. దాంతో వీడు గుండె జల్లుమంది, భయపడిపోయాడు. తెచ్చుకున్న సామానుతో అన్నం వండుకోలేకపోయాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ చితాభస్మం ఏమైపోయిందోననే బెంగ వల్ల. అందుకని ఏమీ చేయలేక అశనంబు మృంగుటకు చిత్తమొల్లదయ్యే, అన్నం తినడానికి మనస్సు అంగీకరించలేదు, మంచినీళ్ళు తాగలేకపోయాడు. అతి కష్టం మీద సత్రం వాడు తెచ్చిన మంచినీళ్ళు తాగి, బాబో నా మూట పట్టుకుని వీడు ఎక్కడికి పోయాడండి అంటే, ఇదిగో ఇలా వెళ్ళాడని చెప్పారట. అటు పరిగెత్తాడు ఈయన. ఏం పరిగెత్తినా, ఎంత పరిగెట్టినా వాడు దొరకలేదు. 3 నెలలు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినవాడు, ఇంచుమించుగా 2 నెలలు ప్రయాణం చేసినవాడు మళ్ళీ ఎంత దూరం వెనక్కి వెళ్ళాట, వీడి ఇంటికే పోయి ఉంటాడని. మళ్ళీ ఇంచుమించు కాశీకి వచ్చినవాడు రామేశ్వరం దాకా వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి గుండెలు బాదుకుంటూ ఈ బోయేవాడి ఇంటికి వెళ్ళి, ఏమేమి ఆయన ఏంటంటే
మా ఆయన్ని నీతో పంపాను, ఏం చేసావు, చంపేసావా, రాజుగారి దగ్గర కంప్లైంట్ ఇస్తాను అదటి పైగా ఎదురు తిరిగి. తలారి దగ్గరికి వెడితే వెనక ముందు చూడకుండా అదో ఇబ్బంది కదా. వీడు పారిపోయాడు, దాక్కున్నాడు అనమాట ఎక్కడో. అందుకని ఇది తన భర్త ఇంటికి వచ్చి రాగానే, ఏమయ్యా ఎందుకు వచ్చామని అడిగితే, నేను షావుకారు గారి మూట ఎత్తుకు వచ్చేసాను, షావుకారు గారు వస్తే నా మీద కేసు పెడతాడు కాబట్టి నేను ఇంటికి రాలేదని, నన్ను ఏదో షావుకారు గారు చేసేశారని ఎదురు తిరిగి ఆయన వస్తే ఆయనతో దెబ్బలాడితే ఆయన భయపడిపోతాడు. ముందే ఎదురు తిరిగి దెబ్బలాడితే లాభం అన్నట్ట. అందుకని వాళ్ళ ఆవిడ వీడి మీద ఎగిరి గంతులేసింది. ఏం చేసావు మా ఆయన్ని, చంపావా లేదా, ఇక్కడికి తీసుకొచ్చావా లేదా అంటే, మీ ఆయన ఇక్కడ చంపుతానే, వాడే నా దొంప తెంచాడు, చంపడం పక్కన పెట్టు, మూట ఎత్తుకుపోయాడంటే మూట లేదేం లేదు అందిట. అది సరే ఇదేదో డబ్బా ఇస్తోందని తెలుసు ఆయనకి. అందుకని ఆ రోజు నుంచి ఏం చేసేవాడు, ఆ పల్లెటూరు విడిచిపెట్టకుండా వాళ్ళ ఇంటికి ఎదురుగుండా పెద్ద చెట్ల పొదలు ఉన్నాయి, ఆ పొదల్లో మకాం పెట్టాడు ఈయన. 2 చెవిగోడీలు కాసిన మంచినీళ్ళు తెచ్చుకుని మంచినీళ్ళు తాగుతూ చెవిగోడీలు తింటూ అక్కడే మకాం పెట్టాట. వీడు ఎప్పుడు వస్తాడో అప్పుడు పట్టుకుందాం, వీడు ఎప్పుడు వస్తున్నాడో దొరికేవాడు. అర్ధరాత్రికో వచ్చేవాడు. ఒక 5-6 రోజులు కాపీగా ఒకరోజు అర్ధరాత్రి దొంగలో వచ్చి గుడిసె తలుపు తీసుకుని వీడు లోపలికి వెళ్ళిపోతున్నాడు. అది కనిపెట్టి పట్టుకోవడంతో వాడు అని మూర్ఛరోగం వచ్చిన వాళ్ళగా మూతి పెట్టాట భయపడిపోతూ. అప్పుడు ఈయన, నేను నీ మీద రాజుగారికి కేసులు పెట్టను, కావాలంటే ఇంకో 1000 నాణాలు నీకు చెబుతున్నాను, మీ ఆవిడ మీద ఒట్టని ఆ దంపతులిద్దరికి నచ్చ చెప్పి, ఒరే నాయన నాకు డబ్బెందుకురా వద్దు, మా అమ్మ అంటే నాకెంతో భక్తి, వెళ్ళలేకపోయాను, చచ్చాక చితాభస్వాన్ని ఎముక భగ్గుడు నువ్వు ఆ మూట ఎత్తుకుని ఎక్కడికో ఏమన్నా ఉంటే నువ్వు తీసుకుని నాకు అక్కర్లేదు, నాకు ఆ చితాభస్వం ఇప్పించు, ఎముకైనా మా అమ్మ ఎముక ఇప్పించంటే వాడు బాధపడుతూ, అయ్యగారండి కానీ నేను ఆ మూట వచ్చిన మాట నిజమే, మీరు ఈ వైశ్యోత్తముడు ఏదో పట్టుకొచ్చాడు, అందులో కోట్లు విలువ చేసే వజ్రాలు నవరత్నాలు ఉన్నాయేమో, అవి లేకపోతే రోజు రహస్యంగా వీళ్ళు ఎందుకు చూస్తున్నాడు, పైగా ఒక మూట మోయడానికి ఎవడన్నా రోజుకు ఒక బంగారు నాణ్యం ఇస్తాడా, కావిడ మోయడానికి ఎవడన్నా బంగారు నాణ్యం ఇస్తాడా, రోజుకు ఒక నాణ్యం ఇస్తున్నాడంటే గ్యారంటీగా ఇందులో నవరత్నాలు వజ్రాలు ఏవో ఉండుంటాయి, అవి అనంతమైన విలువ చేస్తాయి, ఎన్ని కోట్లు విలువ చేయకపోతే రోజుకో నాణ్యం ఇస్తాడు అని నాకు అనుమానం. వెళ్ళగానే కావడిని దొంగతనం చేసి పట్టుకుపోయాను, అడవిలో కొంత దూరం వెళ్ళాక రహస్యంగా మూట ఇప్పాను, అందులో ముందేమో రాగిపెట్టిలో మళ్ళీ వెండిపెట్టిలో బంగారం కనబడ్డాయి. బంగారం పెట్టుందంటే ఇందులో ఏమున్నాయో అని తాపగలగొట్టు చూస్తే అందులో ఎముకలు భస్మం కనబడ్డాయి, గుండెలు అవిసిపోయాయి, హడిలిపోయాను, చేతబడి మాంత్రికుడు ఏమో నువ్వు అనుకున్నాను. ఆ తర్వాత నాకు గుర్తొచ్చింది మీ అమ్మ పోయినట్టుగా, సందేహం లేదు ఎముకలు భస్మం డబ్బు ఉంటాయనుకుని వస్తే చివరికి నాకు ఈ పెట్టి తప్ప ఏమీ దక్కలేదు అనుకుని ఆ చితా అక్కడ పోసేసి అడవిలోనే ఎముకలు పారబోసి ఈ పెట్లు పట్టుకొచ్చాను. పెట్టికి పెద్దగా డబ్బులు రాలేదు, దొంగ సొమ్ము కదా, అందుకని ఎవడో రూపాయి ఇచ్చుకొనేసేట, దొంగ సొమ్ము కదా, మెళ్ళో గొలుసు కొట్టేసి అమ్మేస్తే ఎవడో దొంగ సొమ్ము కొనేవాడు కొంటాడు, కొనేవాడు ఏం చేస్తాడు, ₹1,00,000 సరుకు ₹1000 ఇచ్చి కొంటాడు. అలా అయిపోయింది నా బతుకు, నన్ను క్షమించండి అన్నట్ట. క్షమించడం అది పక్కన పెట్టు, మళ్ళీ మన ఇద్దరం నడిచి పెడదాం, నువ్వు ఎక్కడ ఎముకలు పోసావో ఎక్కడ చితాభస్మం పోసావో నాకు చూపించు, నేను చూస్తాను, ఆ ఎముకలు చితాభస్మంలో భస్మం పోయిన ఎముకలన్నా మా అమ్మ ఎముకలన్నా కాశీగంగలో కలుపుతానన్నట్ట. మళ్ళీ వీడు ఈయనతో కలిసి బయలుదేరాడు. ఇద్దరూ కలిసి ఎక్కడ పారబోసారో అడవికి వెళ్ళారు. అది ఇంచుమించుగా కాశీకి ఒక 15 కిలోమీటర్ల దూరంలోనో 15 మైళ్ళ దూరంలోనో ఎంతో ఉందన్నమాట. అక్కడికి వెళ్ళారట ఏకంగా మళ్ళీ యాతన పడి. ఆ అడవి ప్రాంతంలో అడవి అంతా ఒకే రకంగా ఉంటుంది కదా, ఎక్కడ పోసాడో వీడికి తెలియట్లేదు. ఎమ్ముకలు చల్లినట్టి చోటెరుగడయ్యే, ఎమ్ముకలు చల్లినట్టి చోటెరుగడ దైవవశమున ఆ భిల్ల తస్కరుండు దిగ్భ్రమం బెత్తి అచ్చోట తిరుగుచుండే, తిరుగు చోటనే మరలను అరుగుచు. కాశీఖండంలో శ్రీనాథుడు రాశాడండి ఈ పద్యం. ఆ పద్యం చదివితే గుండెలు అవిసిపోతాయి అన్నమాట, తరుక్కుపోతాయి. ఎముకలు ఎక్కడ చల్లాడో వాడికి తెలియటం లేదట. అడవిలో ఏ మూల ఏముంటాయి ఏం తెలుస్తుంది, సహజంగానే అడవిలో దిక్కులు తెలియవు, అందులో ఎప్పుడో జల్లేశాడు ఎముకలను చితాభస్మం. ఈలోపు ఎన్ని వర్షాలు వచ్చాయో. హైదరాబాద్లోనే ఈ గుళ్ళోకి వచ్చినసారి 3 సార్లు తిరిగాడు ఒక ఆయన నన్ను ఇక్కడికి తీసుకొస్తూ. రోజు వచ్చేవాడే, ఓ రోజుకు ఓ రూపం వస్తే ఇంకా అడవి ఎలా ఉంటుంది. అందుకే బెత్తి అచ్చు, ఏ దిక్కు ఏదో తెలియకపోతే దిక్కు భ్రమ, దిక్కులు తోచకపోవటం, దిక్కుని కనిపెట్టలేకపోవటం. అందుకని దిక్కు భ్రమ
అంటే దిక్కులు భ్రమని కలిగిస్తున్నాయి కనుక దిగ్భ్రమ అన్నారు. అలా దిగ్భ్రమ కలిగింది ఆయన. తిరుగుతానండి నన్ను క్షమించండి అని వాడు వెళ్ళిపోయాట. అప్పుడు స్నానం చేయలేక మా అమ్మ బాబోయ్ మా అమ్మను అని దుఃఖంతో వెళ్ళిపోయాడు. ఈశ్వరానుగ్రహం లేకపోతే, కాలభైరవ కటాక్షం లేకపోతే ఎంతటి వాడైనా ఎంత ప్రయత్నించినా బ్రతికుండగానూ కాశీలోకి అడుగు పెట్టలేడు. చచ్చాక కనీసం ఎముకలు కూడా అక్కడికి వెళ్ళవు. అందుకే ఈశ్వర కటాక్షం ఉండాలి, కాశీకి వెళ్ళాలి. ఈ కథ విన్న అగస్త్యుని భార్య లోపాముద్ర ఆవిడికి కళ్ళు చెమర్చి కాశీఖండం విందా. పరమ భక్తురాలు. కొడుకుని కాశీ తీసుకెళ్ళమంటే వాడు తీసుకెళ్ళలేదు. ఆవిడ వెళ్ళలేదు. కాశీ వెళ్ళాలి ముక్తి లేదా అంటే అప్పుడు చెప్పాడు కుమారస్వామి. కంగారు పడక తెలియ. ఇప్పుడు అసలు కథ ఇంకా చెబుతున్నాను విను. ఎవరైనా బతికుండగా కాశీ వెళ్ళాలనుకుంటే కాశీకి వెళ్ళలేకపోయినా కాశీకి వెళ్ళిన ఫలితం వస్తుంది. నివసామ్యహం ఏవం బ్రువాణ సతతయేత్. నేను కాశీకి వెడతాను, అక్కడే ఉంటానని నిరంతరం పలికేవాడు కాశీకి వెళ్ళలేకపోయినా కాశీకి వెళ్ళిన ఫలితం వస్తుంది. కాశీకి వెళ్ళలేక ఏమనుకుంది? కాశీ అనుకుంది. ఆ పుణ్యం వల్ల ఏమైందిట, శరీరం విడిచిపెట్టాక కొంతకాలం స్వర్గానికి వెళ్ళింది. అక్కడ ఉండి ఈశ్వరానుగ్రహంతో కాశీరాజు గారి ఆస్తురే పుట్టింది. మళ్ళీ కాశీరాజు గారి ఆస్థానంలో పనిచేసి ఆయనకి అక్కడే కొంతకాలం ఉండి అక్కడే శివుడికి సేవ కాశీలో మరణించి ఆ తర్వాత కాబట్టి కాశీకి వెళ్ళాలనుకున్న కోరిక ఈ జన్మలో తీరకపోవడం ఉండదు, ఏదో ఒక జన్మలో తీరుతుంది. అందుకే భక్తితో కాశీ వెళ్ళాలని కోరుకోవాలి. కోరుకోగా ఎప్పుడో ఒకప్పుడు కాశీ వెడతాం. మొత్తం మీద వ్యర్థం కాదట అది. చేసిన దానం, విన్న పురాణ కథలు ఇటువంటివి ఏదో ఒకనాడు మనల్ని రక్షిస్తాయి. పుణ్యం ఎప్పుడు వెంటనే అంతకాలం తర్వాతైనా ఫలిస్తుందట. ఏదో విచిత్రంగా ఉంటుందండి పుణ్యం యొక్క ఫలితం ఎంత గొప్పగా ఉంటుందో తెలియజేయాలంటే మీకు ఉదాహరణ చెప్తాను. నాకంటే కొద్దిగా వయసులో పెద్ద అయిన ఒక శిష్యురాలు నాకు ఉండేది. నా శిష్యులు చాలామంది నాకంటే పెద్దవాళ్ళే, వయస్సులో పెద్దవాళ్ళు, జ్ఞానంలో కూడా పెద్దవాళ్ళు ఎంతోమంది మహాత్ములు. అందరూ ఏం సందేహం లేదు. మీరు అందరూ జ్ఞానంలో పెద్దవాళ్ళు కాబట్టి ఇక్కడ ఎందుకు కూర్చొని వింటారు? భక్తి కలిగిన వాళ్ళు కనుక మీరు. ఆవిడ చాలా యాతన పడింది. ఇంకా యాతన కాబట్టి ఆత్మహత్య తప్ప శరణ్యం లేదనుకున్నది. ఆ సమయంలో నేను కొంతకాలం పాటు ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో వాడిని. ఓ 14 ఏళ్ళలో ఎంత చేశాను. 2004 ఉద్యోగం వచ్చింది కనుక ఆ ఊరు వెళ్ళి ఆ ఊళ్ళో చెబుతూ తెలియకుండానే భగవంతుడు ఏం చేస్తున్న తోటే అమ్మవారి యొక్క పీఠం కట్టమన్నాడు. లేకపోతే నాకు ఆ ఊరికి ఏ సంబంధం లేదు. కేవలం ఉద్యోగరీత్యా వెళ్ళాను, అక్కడ పీఠ స్థాపన చేశాను. ఈ అమ్మాయి నా పురాణం వినడానికి వచ్చేది. అంబికా దర్బార్పతి కృష్ణ ఉన్నారు కదా, అంబికా కృష్ణ నాకు పరమశిష్యుడు. అందుకని రోజు వచ్చి గురువుగారు 1996లో ఒక రోజున, ఏమండి గురువుగారు అంబికా అనే పేరుతో ఏదో వ్యాపారం చేస్తున్నాం మేము, అమ్మవారి చరిత్ర వినాలనుంది, ఆ చరిత్ర దేవీ భాగవతంలో ఉందని మీరు ఎప్పుడో ఒకసారి పురాణంలో చెబుతుంటే విన్నాను రామకోట్లో, ఆ దేవీ భాగవతం నా కోసం చెప్పగలరా అన్నాడు ఆయన. అంటే నేనన్నాను ఎగాదిగా చూసి 1996 కదా, 23 ఏళ్ల క్రితం చెప్పాలి అమ్మవారి చరిత్ర అన్నాను నేను. వెంటనే ఆయన ఇలాగే కూర్చునేవాడు. ఆలయంలో, పాత శివాలయంలో, ఆ శివాలయం కుప్పకూలిపోతున్నట్టు ఉండేదన్నమాట. అక్కడ దేవీ భాగవతం చెప్పగానే ఆ శివాలయం అద్భుతంగా నిర్మాణం చేశారు. శిథిలమైన ఆలయం. అలా పురాణం జరిగిన 40 రోజులు అయ్యింది. వెంటనే కమిటీ వాళ్ళు తయారయ్యారు. ఏడాదిలోపు ఏం అందంగా కట్టేశారండి. ఆ తర్వాత 18 పురాణాలు అక్కడ ఆయనే చెప్పించాడు. నేను చెప్పాను. ఈ పిల్ల వినడానికి వచ్చేది. రోజు మేము రహస్యంగా ద్వారకా తిరుమలకి పాదయాత్ర మీద వెళ్ళేవాళ్ళం. 40 కిలోమీటర్ల ద్వారకా తిరుమల ఏలూరు నుంచి నడిచి వెళ్ళేవాళ్ళం. అందరినీ జనాన్ని తీసుకెడితే నాకు అందుకని భగవద్ధ్యానం చేయలేమని రహస్యంగా రాత్రిపూట కాలేజీలో ఉద్యోగం అయిపోయాక పురాణం చెప్పేసరికి 8:30, 9 అవుతుంది. 10ంటికి భోజనం చేసి బయలుదేరేవాళ్ళం. తెల్లవారుజాముకి వెళ్ళిపోయేవాళ్ళం. 40 కిలోమీటర్లు వెళ్ళిపోయేవాళ్ళం. అలాగా 6-7 గంటల్లో వెళ్ళిపోయేవాళ్ళం. నాతో పాటు కొంతమంది భక్తులు, ఆత్మీయ భక్తులు 25-30 మంది వచ్చేవారు. సాటి లెక్చరర్స్ కొందరు ఇలా వినే పురాణం వినేవాళ్ళు. ఎక్కువ మంది కాకుండా వెళ్ళేవాళ్ళం. మొత్తం మీద నేను 150 సార్లు వెళ్ళి ఉంటాను. ఆ అమ్మాయి 300 సార్లు వెళ్ళింది. పోవడమే, తెల్లవారు అక్కడికి వెళ్ళడం, శని చేసుకోవడం, మళ్ళీ ఇంటికి వచ్చేయడం, సోమవారం కాలేజీకి పోవటం. అందువల్ల వెడుతూ ఉంటే ఈ అమ్మాయి కూడా తిరుగుతూ ఈ కథలన్నీ చెప్పి, గురువుగారు నా జీవితంలో విముక్తి ఉందా అంది. పురాణములు శ్రద్ధతో విను అన్నాను. కాశీఖండం వింది. కాశీ మీద వ్యామోహం పెంచుకుని కొడుకు కూతురు ఆవిడికి వాళ్ళని వదిలేసి 2వ సంవత్సరంలో అంటే నేటికి 12 సంవత్సరం 27 రోజులు కంటిన్యూస్గా అంబాయాగం చేశాను అక్కడ నేను.
బ్యాచ్ల కింద ఫస్ట్ బ్యాచ్ హైదరాబాద్ బ్యాచ్. మల్కాజ్గిరి నుంచి చాలామంది వచ్చారు. అప్పుడు ఇక్కడ రోజు పురాణానికి ఉన్నారు ఒక 300 మంది కేవలం హైదరాబాద్ బ్యాచ్. ఈ బ్యాచ్ని మాత్రమే తీసుకెడదాం మొదటి బ్యాచ్ అన్నాను. ఈ త్యాగం చేయించిన వాళ్ళలో ఒక ఆయన ఇప్పుడు పోయారు, మల్కాజ్గిరిలోనే ఉండేవారు. మొత్తం అన్ని చోట్ల నుంచి వచ్చారు. మూడో బ్యాచ్ కేవలం ఇద్దరు ముత్తైదువులు వచ్చారు, రైళ్లలో వెళ్ళిపోయారు. అయిపోయిందండి గురువుగారితో యాత్రకి అనేవారు. ఆ అమ్మాయి మాత్రం ఒక ఉత్తరం రాసిందే, నేను కాశీలోనే ఉన్నాను, నా కోసం వెతకద్దు, వెతికానని. ఇంతకీ అమ్మాయి ఏమిటంటే చెప్పకుండా ఈ 9 రోజులు యజ్ఞం అయితే ఆవిడ గంగలో దూకగానే ఒక సత్యం బతికించాడు. భగవంతుడి లీల. ఆత్మహత్య